వేదభట్ల నారాయణదాస్ గారి యొక్క 160వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి గొప్పదైనటువంటి పుణ్యప్రదమైనటువంటి హరికథా గానాన్ని మనం మరికొద్ది సేపట్లో విన్నాం. అది పార్వతీ కళ్యాణం హరికథా కాలక్షేపం. నిజానికి కార్యక్రమాన్ని 6 గంటలకి మనం ప్రారంభించవలసింది. 6 గంటలు అనుకోకుండా స్వామివారి యొక్క పూజా కార్యక్రమం కొంత విలంబనం అవడం వలన, సమయ విలంబనం అవడం వలన కొద్దిగా వెనక్కి జరిగి స్వామివారి అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం త్వరగా ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి బంగారు లక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈనాటి హరికథా కాలక్షేపానికి విచ్చేసినటువంటి శ్రీ వేముల జయరామ్ గారికి, ఈ యొక్క వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ చైర్మన్ వారికి, అదేవిధంగా కమిటీ వారికి, అల్లాడి లక్ష్మీనారాయణ గారికి, గుంత వెంకటస్వామి గారికి, తదితర కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులకు అందరికీ కూడా, మరి కృష్ణాశేష్ గారికి, చిట్టిబాలనాగేశ్వరరావు గారికి, రామలింగేశ్వరరావు గారికి, లక్ష్మణరావు గారికి, మహంకాళి రామకృష్ణ గారికి, ఎందుకంటే చిన్న అక్షరం తేడా ఒక నడుచుకునేవాడు, దాని మీద మా ఇద్దరికి ప్రసాద్ వారిని అడిగి చెప్పాల్సి వచ్చింది. ఆ విషయాన్ని అందరికీ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ఈ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో హరికథా పితామహుడు శ్రీమతి అల్లాడ ఆదిభట్ల నారాయణదాస్ గారి యొక్క 161వ జయంతి సందర్భంగా ఈనాడు ఈ పార్వతీ కళ్యాణ కథని మనం హరికథను వినబోతున్నాం. ఈనాటి కథ చెప్పేటువంటి హరికథకులు శ్రీ గద్వాల కాశీ విశ్వనాథ్ భాగవతారు గారు, వైలన్పై శ్రీ ధర్మతేజ గారు, తబలపై శ్రీ ఆర్ అజయ్ బాబు గారు సహకారం అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ వేదిక మీద నుండి జరగడానికి సహకరిస్తున్నటువంటి శ్రీ వేముల జయరామ్ గారు, శ్రీ అల్లాడి లక్ష్మీనారాయణ గారు, శ్రీ గుంత వెంకటస్వామి గారు, కమిటీ సభ్యులు, మరి గుర్తుపెట్టుకుని ప్రతి ఏడాది కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి శ్రీ సిహెచ్విఆర్కే మూర్తి గారు, వనస్థలపురం భక్త సమాజం వారికి, ఆ మూల కూర్చున్నటువంటి శ్రీ వేదభట్ల వెంకటశాస్త్రి గారికి, అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్కువ సమయాన్ని మనం వృధా కార్యాలయంతో కాకుండా మనకి కావలసినటువంటిది బహుశా ఒక గంట ఒక సమయాన్ని మనకి ఇస్తారు. ఆ గంట సమయంలో ఎంత కథకి ప్రాధాన్యత ఇస్తూ కథను మనం చెప్పి రంజింపజేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హరిదాసు గారు మనకి కథా శ్రవణాన్ని మనకి ఇస్తారు. నాలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ హరికథా గానం. ఇప్పుడు రోజులు అంటే వేరు, ఒకనొక అంటే మా తాతల కాలం నుండి వస్తున్నటువంటి ప్రక్రియ, ఆది ప్రక్రియ హరికథ. తదుపరి మిగతా ప్రక్రియలన్నీ కూడా ఉద్భవించడం నడపడం జరిగింది. కానీ ఈ రోజుకి చెప్పే కళాకారులు ఉంటే దీనికున్నంత ఆదరణ, అద్భుతమైనటువంటి మరి విశేష స్పందన మనం గమనించవచ్చు. ఉదాహరణ మచ్చుకి మనకి మొన్ననే పద్మశ్రీ వచ్చే ఈ మధ్యనే గతించినటువంటి హరిదాస్ గారు, కోటేశ్వరరావు గారు విజయవాడ అద్భుతమైనటువంటి, నా చిన్నతనంలో నేను వారి కథలు వినడం జరిగింది. ఆ రోజుల్లో శివరామకృష్ణ క్షేత్రం విజయవాడలో కథ చేస్తే
మనకు చెప్పుకోవాలంటే ఒక సికింద్రాబాద్ పెరడి గ్రౌండ్ లాంటి పెద్ద గ్రౌండ్. అటువంటి గ్రౌండ్ లో కూడా జనాలు కూర్చోవడం పోగా ఆ రైల్వే స్టేషన్ పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ఆ సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ కూడా ఎక్కి మరి ఈ కథాగానాన్ని వినేటువంటి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు. వారి ద్వారానే నేను మొదటిసారిగా వినడం జరిగింది. హనుమంతుల వారి యొక్క నామాలు ఆయన ప్రతి కథలో కూడా చెప్తుంటారు. శ్రీరామదూతం శిరసానమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క నామగీతాన్ని కూడా వారు చెప్తూ ఉండేవారు. మధ్య మధ్యలో జనరంజనం కోసం సినిమా పాటలు కూడా అద్భుతంగా పనికొచ్చే పాటలు, పనికిమాలిన కాదు, పనికొచ్చే పాటలు కూడా పాడి రంజింపజేసేటువంటి వారు చదవగలరు. అటువంటి మహత్వమైనటువంటి కథకులు కాబట్టి వారికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అటువంటి అద్భుతమైనటువంటి కథా ప్రక్రియ ఈనాడు మనం మరొకసారి ఈ రోజున గద్వాల కాశీ విశ్వనాథ భాగవతాలు గారితే పార్వతీ కళ్యాణం అనేటువంటి కథని మనం వినబోతున్నాం. ఈ కథాగమనానికి ముందుగా దయచేసి హరిదాసు గారు మరియు పెద్దలు శ్రీ వేముల జయరాం గారు, శ్రీ కృష్ణాదిశేష్ గారు, అదేవిధంగా శ్రీ చిట్టి రామేశ్వరరావు గారు, కమ్మంబాది గారు వీళ్ళందరూ కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అమ్మ బంగారలక్ష్మి గారు, నిజంగా మీకు పేరే కాదు, మీకు కూడా మీకు చదవడం బంగారం రండి. ఎందుకంటే నేను మనసులో భక్తి సమాజం వారు చెప్పినటువంటి కథలో అమ్మాయి చిన్నది కాబట్టి అమ్మాయిని అంటున్నాను. చాలా అద్భుతంగా చెప్పింది. చాలా అద్భుతమైనటువంటి ఆ కథకి మళ్ళీ తెచ్చింది. ఆ కథకి మళ్ళీ తెచ్చింది. కళాకారులు అంటే హరిదాసులకు మళ్ళీ తెచ్చింది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. శ్రీ గద్వాల కాశీ విశ్వనాథ భాగవతాలు గారు విజయకుమార్ ప్రార్థనా చేద్దాం. అయ్యా జయరాం గారు రండి. దీనికి అలసాని పెద్దన్న గారు మనుచరిత్ర రాస్తూ మొట్టమొదటి పద్యం ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు. అంగము చేరి తనయా తన బుద్ధము వాడు వేళ మాన్యాంగవి చేత పందమున అవలిజంగవలింబోయి అవ్వంగకు జంబుగానగా అహివల్లభు హారముగాచినట్టి వేంభాలంకుత శంకరుండని గదాకుని గొల్పు ఇటువంటిది ఆ యొక్క అద్భుతమైనటువంటి పద్యాన్ని మరి శ్రీ ఆదికవి రాయడం జరిగింది. ఆ యొక్క గణపతి ప్రార్థనతో ఈ యొక్క జ్యోతి ప్రజ్వలనను ప్రారంభించుకుంటూ ఈనాటి మన లోకంలో మనందరికీ తెలిసినటువంటి ప్రశస్తంగా ఉన్నటువంటి విషయం శివపార్వతులకు ఆది దంపతులుగా పేరు. ఈ యొక్క సృష్టికి అందరికీ కూడా మూల కారణం వారిద్దరే అనేటువంటి అటువంటి మహానుభావుల యొక్క జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరం అనేటువంటిది వేదకాలం నుండి వస్తున్నటువంటి కాబట్టి అటువంటి తల్లిదండ్రుల యొక్క కళ్యాణ గాథను మనం ఈ రోజు మళ్ళీ ఒకసారి మన జన్మ మనం భావించాలి. అందుకోసం చెప్పనని ఈనాటి కథను సమయం తక్కువ కాబట్టి గంటలోనే ముగిస్తారు. 9 వరకు నడుస్తుందని చెప్తున్నారు గారు. ఈ కొద్దిపాటి సమయాన్ని మీ యొక్క ఇతరమైనటువంటి కార్యక్రమాలను ఆలోచనలను మరి వివిధ రకములైనటువంటి దయచేసి కూడా హరిదాసు గారి రూపంలో మరి హరికథా పితామహుడు అయినటువంటి ఆదిమట్ల నారాయణదాసు గారి రూపంగా భావించి, ఎందుకంటే వారు చాలా మహత్తరంగా చెప్పేవారిని ప్రతీతి మరి వారు ఇంగ్లీషులోను ఏ భాషలో కావాలంటే ఆ భాషలో కూడా ఆశువుగా కూడా కథ చెప్పి మెప్పించేవారని మన పెద్దల ద్వారా పుస్తకాల ద్వారా మరి హరిదాసులు వారి యొక్క కుటుంబాన్ని స్మరించుకుంటూ చెప్పేటువంటి
ప్రక్రియను పెట్టడం జరిగింది. ఈనాటి కళాగానాన్ని శ్రీ గద్వాల కాశీ విశ్వనాథ్ భాగవతారు గారు, వైలన్పై శ్రీ ధర్మతేజ గారు, తబలపై ఆర్ అజయ్ బాబు గారు, మరి ఈ కార్యక్రమానికి ఈ వేదికనిచ్చి కార్యక్రమానికి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ వేముల జయరాములు గారు, అల్లాడి దక్షిణారాయణ గారు, శ్రీ కుంతా వెంకటస్వామి గారు మరియు తదితర కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మరి ఆ వాసవి మాత మరి ఏదైతే మనం జగనీ జనకులు అనుకుంటున్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క వారి కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడు సమక్షంలో మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కథలోకి మనం ముందుకు వేస్తూ నేను కింద కడుపు వేస్తున్నాను.
అయినటువంటి వాడు సూక్ష్మ శరీరంతో సంచరిస్తూ మనము చేసేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆయన అచంచలమైన ఆశీర్వచనాన్ని మనకు అందిస్తుంటాడని చెప్తుంటారు. ఈరోజు ఈ పవిత్రమైనటువంటి రోజున ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం. తర్వాత ఎన్నో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. వీటన్నిటి వెనుక ఆ పరమాత్మ యొక్క అపారమైనటువంటి కృపాకటాక్షలు ఉండడం వల్లనే ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. కడేసి నవరాత్రులు వచ్చిన తర్వాత మళ్ళా మామూలుగా యథాలాసంగా మన దైనందినటువంటి కార్యక్రమాలు అంటూ ఐదు వాక్యాలకు లోబడి ఉదయం ఏం సంపాదించాలి ఎట్లా లాక్కోవాలి అనేటువంటి ఈ ప్రేరణతో మనం దైవాన్ని నచ్చి మన జీవిత గమ్యంలో పడిపోకుండా ప్రతిరోజు కూడా పుణ్యదినంగానే భావించి ప్రతిరోజు కూడా ముఖ్యమైన దినంగానే భావించి ఆ భగవన్నామ సంకీర్తనలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటాం. అయితే మహనీయులు చెప్పారు, భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి మనకు కొన్ని మార్గాలు చూపించారు, సులభమైనటువంటి మార్గాలు. అది నవవిధములైనటువంటి భక్తి మార్గాలు చెప్తాము. శ్రవణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఈ 9 మార్గాల్లో మనం భగవంతుని చేరుకోవచ్చు. అయితే ఈ 9 మార్గాల్లో కూడా మనకు అతి సులభమైనటువంటిది, మనకు తొందరగా భగవంతుని అనుగ్రహం లభ్యమయ్యేటటువంటిది, మనకు షార్ట్ అండ్ స్వీట్గా మనకు ఒప్పేది, మన ఈ కాల పరిస్థితులకు మన జీవితానికి సరిపోయేటటువంటిది స్మరణ. అంటే వీళ్ళందరూ కూడా భగవన్నామాన్ని మన నోట్లో ఉచ్చారణ చేస్తూ ఉండవాలి. ఎక్కడ సాధ్యమవుతుందండి? ఈ అధికమైనటువంటి వాంఛల మధ్య ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అబద్ధాలు మాట్లాడాల్సిందే. అబద్ధం మాట్లాడకపోతే మన జీవితమే లేదు, అగుడే జరగవు, ఎక్కడ వరకు అక్కడ ఆగిపోతాయి నిజం మాట్లాడితే. కనుక భగవన్నామం ఉచ్చారణ చేయడానికి మనకు సమయం ఎక్కడ ఉంటుంది? ఈ ఐక్యమైనటువంటి వాంఛల్లో మనం భగవన్నామం ఉచ్చారణ చేయడానికి మనకు సమయం లేదు. కాబట్టి మన పెద్దలు ఏం చేశారంటే దూరాలోచన చేసి వారు తెలిసిన వారు జీవితాలను కాచి వడరోసి అనుభవించినటువంటి వాళ్ళు కనుక ఈ భగవన్నామ స్మరణ చేయడానికి ఒక ఉపాయంగా మనకు పుట్టేటటువంటి పిల్లలందరికీ కూడా భగవంతుని పేరు పెట్టేవారు. ఎందుకంటే మన పిల్లల్ని పిలిచేటప్పుడు ఆ భగవన్నామము మన నోట్లో ఉచ్చారణ అయ్యి మనకి ఇంకా పుణ్యం పెరిగి అపారమైనటువంటి భగవంతుని కృపకు మనం పాత్రలమవుతామనేటటువంటి ఉద్దేశం చేత మన పిల్లలందరికీ కూడా దేవుడి పేరే పెట్టేవాడు. మగ పిల్లవాడు పుడితే రాముడు, ఆడపిల్ల పుడితే సీతమ్మ, మగ పిల్లవాడు పుడితే కృష్ణుడు, ఆడపిల్ల పుడితే రాధమ్మ, మగ పిల్లవాడు పుడితే వెంకటేష్, ఆడపిల్ల పుడితే అల్లేరు కొండమ్మ. ఈ రకంగా పుట్టిన పిల్లలందరికీ కూడా దేవుళ్ళ పేరు పెట్టేవాడు. పిల్లల్ని పిలిచేటప్పుడు ఒరే రాముడు ఇల్లారా అంటే భగవన్నామం అయిపోయింది, అమ్మాయి సీత ఇల్లారా అంటే భగవన్నామం, ఒరే కృష్ణుడు ఇల్లారా అంటే భగవన్నామం. ఈ రకంగా పుట్టిన పిల్లలందరికీ కూడా భగవంతుడి దేవుళ్ళ పేరు పెట్టి వీరందరూ కూడా ఆ పిల్లల్ని పిలిచి భగవన్నామాన్ని ఉచ్చారణ చేస్తూ వాళ్ళు నిజంగా పరిపూర్ణమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి జీవితం కలిగిన సంతృప్తిగా వాళ్ళ మరణం కూడా చాలా ఆనందంగా వచ్చింది. ఆనందంగా పిల్ల పాపలతో ఇంటిన సంపదతో తృప్తిగా ఆత్మతృప్తిగా వాళ్ళు జీవించినారు, మరణించినారు. కానీ ఈరోజు వాళ్ళు ఏదో నేర్చుకున్నారన్నట్టుగా మనం వాళ్ళు చెప్పినటువంటి నీతి సూత్రాలన్నీ కూడా మర్చిపోయి పిల్లగా దేవుళ్ళ మీద ఏమీ పెట్టకుండా రాముడు లేదు కృష్ణుడు లేదు ఏమీ పేరు కాకుండా అంత ఇలాగే పప్పు దీనికి మంచి స్వీటి కృషి ఇలాంటి పేరు పెట్టుకొని ఇంతకుముందు ఎవరు ఈ పాప అడిగితే అమ్మా నీ పేరు పెట్టి నా పేరు పండు అంటే పండు, కాయ, కాకరకాయ, పుచ్చకాయ ఇలాంటి పేర్లు అన్నీ కూడా ఏ మాత్రం అర్థం పడుతుంది పిలుపులతో ఇలాంటి పిలుపులు పెట్టుకొని అంతా కూడా అస్తవ్యస్తమై మన పిలుపులు, మన స్మరణము, మన వాక్కు అంతా కూడా అవలంబన చేసుకొని మనం అంతా కూడా
పెద్దలు ఎంతటి ఆలోచన పనులంటే పిల్లలకు వస్తువులకు మనుషులకే కాదండి, వస్తువులకు కూడా దేవుడు దగ్గర పెట్టేవాడు. ఈ జ్ఞాపకం ఉందో లేదో, మన చిన్నగుండ రోజుల్లో గంగాళంలో ఒక వస్తువు ఉండేది మన ఇంట్లో, ఒక పాత్ర. మన అమ్మ ఆ గంగాళంలో నీళ్ళు తోడి మనకు స్నానం చేస్తుంది. ఆ గంగాళం అనేది దానికి ఎందుకు వచ్చింది? పవిత్రమైనటువంటి శివ జటాసులలో ఉండేటటువంటి గంగామాత యొక్క పేరు మన నోట్లో ఉచ్చారణ కావాలనే ఉద్దేశం చేత మన అమ్మ స్కూల్ టైం అయింది, గంగాళంలో నీళ్లు స్నానానికి అంటే ఆ గంగాళం అనేటటువంటి పేరు ఉచ్చారణ కావాలనే ఉద్దేశం చేత ఆ పాత్రను గంగాళం పవిత్రమైనటువంటి శివ జటాసులలో ఉండేటటువంటి గంగామాత ప్రతిరూపం గంగాళంలో నీళ్లు తోడుకొని చెప్పుతో స్నానం చేయాలి. చెంబు అంటే ఇప్పుడు వాడుకలో మనం చెంబు కలిపే చెంబు అంటే పవిత్రమైన శంభునాథు యొక్క స్వరూపంగా దాన్ని భావించేవాళ్ళు. గంగామాత ప్రతిరూపమైనటువంటి గంగాళంలో నీళ్లు తోడుకొని శంభునాథుని పరమేశ్వర ప్రతిరూపమైనటువంటి చెంబుతో నీళ్లు తీసుకొని ఎక్కడ పోసుకోవాలి. ఏమని ఓం నమః శివాయ మంత్రంలో స్నానం చేయమంటే మనం ఆ గంగాళాన్ని చెంబులు రెండు కూడా పాత సామాన్లు తీసేసి బకెట్లో నీళ్ళు వస్తూ లోటాలు పోసుకుంటున్నాము. అది ఏమి పంచాయతీ మంత్రంతో కూడా కాదు. ఒక లోట పోసుకుంటాం, వాడు ఫైనాన్స్ డబ్బులు ఇవ్వాలి. ఇంకో లోట పోసుకుంటాం, వీడు సెల్లు కొని అవ్వడానికి సెల్లే పట్టుకుంటాడు, చదివేదారు వాడు. ఇంకో లోట పోసుకుంటాం, బండికి ఆదరించాం, బండికి రిపేర్ దానికి పైసలు. ఇంకో లోట పోసుకుంటాం, డీమార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు వెంటనే అయిపోగొట్టుకుంటారు. మళ్ళీ డీమార్ట్ నుంచి చాందాడంతో వస్తుంది, మన భార్యను తీసుకుంటాం. ఈ రకంగా చెంబుకు లోటాలు పోసుకుంటూ అన్ని కూడా ఐహికమైనటువంటి వాక్యాలతో మాట్లాడి విసుకుంటూ మనల్ని మనం ఆలోచన చేసుకుంటూ మన కుటుంబ సభ్యులు తిడుతూ ఈ రకంగా అపవిత్రమైనటువంటి స్నానం చేసి మన దేహాన్ని మలినం చేసుకొని మన మనసును కూడా మలినం చేసుకుని బయటంతా కూడా మలినమే. వాతావరణం కూడా ఏం బాగాలేదు. ఎక్కడ భక్తులు కానీ మంచి వాళ్ళు కానీ మనకు కనిపించరు, వాళ్ళతో మనం సహవాసం చేయలేదు కూడా. మన చుట్టూ వాతావరణం కూడా చెడ్డగా అటువంటిప్పుడు మనం భగవద్గీతకి భగవంతుడి అనుగ్రహానికి మనం ఎంత పాత్రలు కాగలుగుతాం? చాలా కష్టం. ఒక రకంగా ఎమర్జెన్సీ లాంటి పీరియడ్లో మనం ఉన్నాం. ఎక్కడ కూడా మనకు మంచి అనేది గోచరించదు. ఇటువంటి కష్టకాలంలో ఇటువంటిదే మనకు ఉపాయం. ఈ గణేశ నవరాత్రులు కానీ దసరా నవరాత్రులు కానీ ఇంకేదైనా పర్వదినాలు ఇక్కడ ఈ భగవత్ సన్నిధానంలో కలిసి ఒక మంచి మాట, ఒక సత్కారక్షేపం, ఒక పురాణ పఠనం, ఒక చక్కని నృత్యం, ఇలాంటివి ఏమైనా భగవంతుడికి ప్రీతిపాత్రమైనటువంటి విషయాలు ఇక్కడ జరిగితే ఇక్కడ సమయం కేటాయించి ఈ సీరియల్స్ ఎప్పుడు ఉంటాయి అవి ఉండేవి, వాటిని వదిలిపెట్టి ఆ యొక్క మమత నుంచి మనం బయటకు వచ్చి ఇక్కడ సమయాన్ని కేటాయించుకొని మనస్సు ప్రాణులు అన్నీ కూడా భగవద్గీత చేసి ఇక్కడ ఒక సమయం గడిపితే తప్పకుండా మనకు పుణ్యధనం అనే బ్యాంకు బ్యాలెన్స్ మన బ్యాంక్ అకౌంట్లో అవుతుంది. అది ఎక్కడా పోయేది కాదు, ఎవరు దోచుకునేది కాదు. ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మకైనా మనం తప్పకుండా అది ఉపయోగపడుతుందని మాట ఈ మీకు తెలియదు కాదు. ఎప్పటికీ చెల్లించగా మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేసి ఈ పవిత్రమైనటువంటి పవిత్రమైన అంతకంటే పవిత్రమైనటువంటి ఆరోగ్య సర్కలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు ఈ పవిత్రమైనటువంటి రోజున నాకు ఇక్కడ పార్వతీ కళ్యాణం కథాకాలక్షేపం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వివిధ మనస్కరి వారికి మరియు ఇక్కడ అమ్మవారి అనేకమైన దేవాలయం చైర్మన్ గారికి మరియు సిబ్బందికి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా నాకు ఎవరు తెలియదు, మూర్తి గారు తప్ప వారికి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు కృపా కటాక్షం మెండుగా దండి ఉండాలని. తర్వాత ఈ పుణ్యకథ విన్నందువల్ల మామూలు మీరు దుబారా అయిపోదండి, వేస్ట్ ఆఫ్ టైం ఏమీ కాదు. ఎందుకంటే చాలా లాభం ఉంది దీనివల్ల. ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణ కథలు విన్నటువంటి వారికి తప్పకుండా సకల ఆరోగ్యం చేకూరుతుంది. ఇంట్లో వివాహం అయ్యేటటువంటి కళ్యాణం వివాహం అవుతుంది, వివాహం కావాల్సినటువంటి వరకు వివాహం అవుతుంది. మా గురువరేయులు మాకు మార్గదర్శకుడు హరిదాసుడు ఏం పాపులర్ ప్లేస్ కాదు, ఫేమస్ కాదు, అయినప్పటికీ నన్ను గుర్తించి నాకు ఫోన్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు పూర్తి గారికి పదే తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎంతో గులాబీలు చామంతులు అన్ని కూడా అందరూ కొట్టారు. అందరూ కూడా భగవంతుడికి అర్పిస్తారు. గడ్డి పువ్వుని ఎవరు అర్పిస్తారు? ఎక్కడో కూడలిపోయినటువంటి గడ్డి పువ్వుని నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ఏరోళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ కూడా ఇటువంటి
అవకాశం నాకు లభింపజేసినందుకు వారికి నేను సంపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా సావధాన చిత్తులై విని భారత కళ్యాణ సంస్థలు నన్ను ప్రోత్సహించాలని చెప్పి విసిగించడం అప్పుడే అయిపోయిందా అనుకునేటట్టుగా మీ చేత అనిపించిందని మంగళహారం పాఠాన్ని చెప్తూ ముఖ్యంగా నాకు సహకరించడానికి వచ్చినటువంటి చిరంజీవుడు అజయ్ బాబు తబలా, చిరంజీవి ధర్మతేజ వైద్య ఈ అబ్బాయి నాకు చెప్పి ముఖ్యాన్ని పరిచయం చేసి నాకు ఈ కథాకాలకు అవకాశం ఇచ్చారు. ఆ చిరంజీవి అందరికీ కూడా పరమాత్మ దండి ముఖ్యంగా మన అమ్మాయి బంగారులకి నా తోటి కళాకారిని చిన్న వయసు అయినా వినడానికి వచ్చిందండి. ఎంత కుతూహలం! ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాపంలో ఇలా ఏ పుస్తకం వాడతారో ఏ విషయం చెప్తాడో ఆ సంగ్రహణ ఆకాంక్ష ఆ కార్యక్రమం లేదు కదా, ఏదెందుకు పోవాలని అనుకోకుండా, ఎందుకంటే ఎవరి దగ్గర ఏ ఇబ్బంది దొరుకుతుందో ఏ విషయం సేకరణ జరుగుతుందో అనేటటువంటి ఉత్సాహం గల అమ్మాయి కనుక ఆ అమ్మాయిని నేను సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ భగవంతుని కృపాకటాక్షలు మెండుగా దగ్గర ఉండి నేను సంసార బాధ్యతలు ఉన్నప్పటికీ పక్కన పెట్టి కొంత సమయాన్ని కేటాయించి మన అంతరించిపోతున్నటువంటి కాలం ఆ అమ్మాయి కొన్ని యువకులే యువకులే వాళ్ళ అభివృద్ధిలో తీసుకురావాలంటే ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ భారతదేశానికి ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు ఉన్నట్టు మనకందరికీ తెలుసు. అంటే ఆ హిమాలయ పర్వతాలు అన్నింటిలోకి కూడా తలవారితమైనటువంటిది, ఎత్తైనది, సుందరమైనటువంటిది, దివ్య ఔషధి మొక్కలు ఉన్నటువంటిది హిమవత్ పర్వతం అని పెద్దలు అంటారు. ఆ రోజుల్లో అంటే యుగాల నాడు, శతాబ్దాల నాడు ఆ హిమవత్ పర్వతం మీద ఒక చక్కని నగరం ఉండేదట. ఆ నగరం పేరు హిమవత్ నగరము అని. ఆ నగరానికి పరిపాలించేటటువంటి మహారాజు పేరు హిమవంతుడు. హిమవంతుడైనటువంటి మహారాజు ఆ హిమవత్ నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అటువంటి సందర్భంలో ఒకరోజు దేవతలతో వచ్చి దేవతలందరూ కూడా గండోపతంగా వ్యాఖ్యానికి అంటే సుందరమైనటువంటి ప్రదేశాలు భూలోకంలో ఉన్నాయట అని విన్నటువంటి వారే ముఖ్యంగా ఈ హిమవత్ పర్వతం మీద ఇద్దరు విడ్డూరాలు, సెలయేళ్ళు, చక్కని ఔషధులు ఇవన్నీ కూడా ఉన్నాయట, చూసి రావాలనే ఉద్దేశం చేత ఒకరోజు ఆ దేవలోకంలోంచి దేవతలందరూ కూడా ప్రయాణమై ఈ హిమవత్ నగరాన్ని దర్శించినారు. ముందుగా తెలుసుకున్నటువంటి వాడే హిమవంతుడు ఎదురేది ఆ దేవతలకందరికీ స్వాగతం చెప్పి తీసుకుని వచ్చి తన రాజ్యాన్ని, తన పరిపాలనను చూపించి మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆ హిమవత్ పర్వతం మీద ఉండేటటువంటి దివ్యమైనటువంటి ఔషధులు, విచిత్రమైనటువంటి మొక్కలు, పుష్పాలు ఇవన్నీ కూడా కొన్ని వారికి బహుమానంగా ఇచ్చి ప్రతిదీ కూడా వివరించి ఈ పుష్పం ఈ యొక్క లాభాన్ని చేకూరుస్తుంది, ఈ పుష్పం ఇన్ని రోజుల తర్వాత ఒకసారి చూస్తుంది, దీని పరిమళం ఈ విధంగా ఉంటుంది అని మొత్తం కూడా నిఘంటువు వలె వివరించి చెప్పి వాళ్ళ మనుషులంతా కూడా ఆనందపరిచాడు. మంచి విందు
భోజనం కూడా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వాళ్ళు దేవతలకు ఎప్పుడైతే భూలోకానికి వస్తారో వాళ్ళకి ఎప్పుడే ఆకలి అవుతుంది. ఎందుకంటే మనం పంచభూతముల మధ్య ఉన్నాం. వాళ్ళు దేవతలు ఉంటే వాళ్ళు అమృతం తాగుతారు, వాళ్ళకు ఆకలి తప్పులు ఉండవు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మన భూలోకానికి వస్తారో మనలాగా ఈ అవస్థలన్నీ పడాల్సిందే. అంటే మనం పంచభూతాల మధ్య ఉన్నాం. గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని. మనకు ఆకలి అవుతుంది, ఆవలింతలు వస్తాయి, ఇల్లు వస్తాయి, కళ్ళకి నీళ్ళు వస్తాయి, కనురెప్పలు కొట్టుకుంటాము, నిద్రపోతాము, లేస్తాము, ఆకలి అవుతుంది, అన్నం తినాలి. ఇవన్నీ వాడిని కూడా ఈ అవస్థలు. ఎప్పుడైతే భూలోకంలో అడుగు పెడితే వాళ్ళకి దాహం అవుతుంది, ఆకలి అవుతుంది. ఆ సంగతి ఎదిగిన వాళ్ళ కనుక హిమవంతుడు వాళ్ళకి చక్కని విధి భోజనాలు ఏర్పాటు చేసి అవన్నీ కూడా భక్ష్యభోగ్యాలని పెట్టి పేరుగా ఈ భక్షాలు, ఈ పురుగులు, ఈ కచ్చికాయలు, ఈ చక్రాలు, ఇవన్నీ ఈ వంటకాలు వివరిస్తూ తృప్తిగా వాళ్ళకి వచ్చి తర్వాత అమిత సంతుష్టులైనటువంటి వారి దేవతలు అయ్యా హిమవంత ఇంత ఆనందం చేకూరుతుందని, ఈ విహారయాత్ర ఇంత ఆనందంగా జరుగుతుందని మేము అనుకోలే. చాలా సంతోషం కలిగింది. పోయేటప్పుడు మీకు ఏదైనా మంచి బహుమానం ఇచ్చి వెళ్ళాలనుకుంటాం. మీ ఇద్దరు దంపతులు కనుక వచ్చినట్టయితే మీ ఇద్దరు కూడా ఆ బహుమతి మేము అందజేస్తా ఉంటాం. దేవుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇంకా ధర్మపత్ని ఎలా ఆయనకు వివాహమే కాలేదు, ఇంకా పెళ్లి కాలే ఆయనకు. అలాగా ఈ వివాహం కాలేదా అంటే నూతన ఉండడం అన్నమాట మంచిదని తమలో ఉండేటటువంటి గంధర్వ కన్యలందరూ మేనగా అనేటువంటి చక్కని చుక్క మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఆ హిమవంతునికి వివాహం చేసి వారికి అనేకమైనటువంటి వరములను ప్రసాదించి ఆ దేవుడు సంతోషంగా వారి వివాహం చేసి ఆ దేవుడు కనిపించిపోయింది. ఈ మేనక ఎవరయ్యా అంటే ఈమె ఎంత వ్యాఖ్యానం చాలా ఉంది. మునుపు దక్షుడు అనేటటువంటి గంధర్వరాజు తన కుమార్తెను పితృదేవతలకు ఇచ్చి వివాహం చేయగా వారికి ముగ్గురు అమ్మాయిలు తెప్పించారు. మేనక, ధన్య, కళ. ఈ ముగ్గురు అమ్మాయిలు మంచి రూపవంతులు, మంచి విజ్ఞానవంతులు, మంచి చదువులు కూడా. ఎప్పుడైతే ఇంట్లో వయసులో అయినారో ఆశ్రమ వాసినుల వలె, సన్యాసినుల వలె కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షమాలను మెడలో వేసుకుని జపమాలను తీసుకుంటూ ముల్లోకాలన్నీ కూడా సంచరిస్తున్నారు తమ యోగ శక్తి చేత. ఆ అమ్మాయిని అలా 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 తిప్పుతూ వెంటనే కైలాసానికి బయలుదేరినారు. అక్కడ సనకసనందనాథులు కలిశారు. ఎప్పుడైతే సనకసనందనాథులకు ఈ దేవలోకంలో ఉండేటటువంటి అందరూ కూడాను నమస్కారం చేసి చేతులెత్తి సాష్టాంగపడి నమస్కరిస్తున్నారు. కానీ పాపం కన్యావరణకు తెలియదు. ఈ సనకసనందనాథులు ఎంత గొప్ప మహర్షులు పాపం వాళ్ళకి తెలియదు. ఊరికి హాయిగా నిలబడుకుంటున్నారు. మహాగోపంతో ఊగిపోయినటువంటి సనకసనందనాథులు కన్యావరణ ఏమి దురహంకారం, మహాదేవతలే మాకందరికీ కూడా నమస్కారం చేసి మా ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటే మీరు కనీసం మమ్మల్ని పలకరించకుండా, ప్రతి నమస్కారం చేయకుండా ఇలా నిశ్చేష్టులై నిలబడి ఉంటారా? అందుకని మీరు మీ గర్వానికి ప్రతిగా మీకు శాపం ఇస్తున్నాం. మీరు భూలోకంలో పడి మానవులను పెంటాడేరుగా కార్యక్రమించారు. అన్ని యక్షగంధర్వతి నిరపించుకుంటూ అందరికంటే మానవుల జీవితాన్ని మానవుడే కదండి చాలా లాస్ట్ స్టేజ్. ఇంత లాస్ట్ స్టేజ్ మమ్మల్ని పారేస్తారా అని బాధపడినటువంటి వారై ఈ కన్యావరు ఆ మహర్షుల పాదంలో పడితే కన్నీరు కాలుస్తూ అయ్యా మాకేం తెలుసు, మీరు ఇంతటి మహోన్నతమైనటువంటి మహర్షులని మాకేం తెలుసు, అందుకే మేము నమస్కారం చేయలేదు, తెలియక చేసినటువంటి తప్పు క్షమించండి ప్రార్థించారు. అప్పుడు సనకసనందనాథుడు కరుణించినటువంటి వారై అమ్మా మా శాపం ఎప్పటికీ వృధా పోదు. మీలో ఈ మేనక అనేటటువంటి కన్యామణి హిమవంతుడిని పెళ్ళాడుతుంది. మేనక హిమవంతుడు ఇద్దరికీ కూడా పార్వతీదేవి పుట్టి పరమేశ్వరుడిని పెళ్ళాడుతుంది. ఆ రకంగా లోక కళ్యాణం చేస్తుంది. ఇక రెండవ అమ్మాయి ధన్య అనేటటువంటి అమ్మాయి జనక మహారాజుని పెళ్ళాడుతుంది. ఇది రాజైనటువంటి జనక మహారాజుని పెళ్ళాడుతుంది. ఆ జనక మహారాజుకు ఈ ధన్యావతికి ఇద్దరికి కూడా సీతామహాసాన్ని పుట్టి శ్రీరామచంద్రుడిని పెళ్ళాడుతుంది. ఆ రకంగా లోక కళ్యాణం చేస్తుంది. ఇక మూడవ అమ్మాయి కళావతి అనే అమ్మాయి వృషభుడిని పెళ్ళాడుతుంది. కళావతి వృషభులకు రాధపుడి శ్రీకృష్ణ పరమాత్ముడిని పెళ్ళాడుతుంది. ఆ రకంగా లోక కళ్యాణం జరుగుతుందమ్మా. కాబట్టి మీరేం విచారించాల్సిన పని లేదు అని ఆ రోజు వారు ఆశీర్వదించారు. ఆ కారణం చేత మేనగా ఈ హిమవంతుడికి భార్య అయింది. ఇట్లా వీళ్ళు దాంపత్య జీవితం గడుపుతూ ఉండగా
వాడు జన్మించినటువంటి వేళా విశేషం ఏమో కానీ ఎన్నో అపశకునాలు జరిగినాయి. వాడు యుక్త వయస్సుకు రాగానే మహాగురువుడై దుర్మార్గుడై ఆశ్రమ వాటికల పైన పడి గురువులను మునిపత్తులను బాధిస్తూ ఆశ్రమాల్లో ఎన్నో యాగాలను ధ్వంసం చేస్తూ నానాగా విమర్శలు చేస్తూ ఉంటాడు. అప్పుడు వజ్రాంతమైనటువంటి రాక్షసులు వాడిని చేరనిచ్చి, ఆయన ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు, నీవు మరణం లేకుండా బలాన్ని సంపాదించు, నా మాట విను ఒక ఉద్బోధన చేశాడు తండ్రి మాట మీద బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకుని మరణం లేకుండా వరము కోరినాడు ఈ దుర్మార్గమైనటువంటి తారకాలు. అయితే బ్రహ్మదేవుడు ఒక మేక పెట్టాడు, తారక మరణం లేకుండా వరకు ఎవరికి ఇవ్వని ఏదో రకంగా మరణం నచ్చం కాబట్టి పుట్టిన ప్రతి జీవి బిడ్డక తప్పదు కనుక నీకు ఏ రకమైనటువంటి మరణం కావాలో చెప్తే అది ఏర్పాటు చేస్తానన్నాడు. అయితే తారకాసురుడు అన్నాడు, పరమేశ్వరుడి కుమారుని వల్ల నేను మరణం చేసేటట్టు నాకు వరం ప్రసాదించాడు. పరమేశ్వరుని కుమారుని వల్ల వాడు నష్టపడతాడు. ఈ పరమేశ్వరుని కుమారుడు ఎప్పుడు జన్మించవలే? ఆనాడు దక్షయజ్ఞంలో సతీదేవి కోపం చేత తండ్రి మీద అలిగి అగ్నికి ఆహుతి అంతరించింది. ఆనాటి నుంచి పరమేశ్వరుడు చింతాక్రాంతుడై సతీ ధర్మపతి లేనటువంటి వాడై లోకానికి వచ్చి అక్కడ ఉదయగిరి అనే పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. మరి ఆయన ఎప్పుడు జన్మించాలి? గౌరీదేవి పరమేశ్వరుడు ఎప్పుడు పెళ్ళాడవాలి, ఎప్పుడు కష్టాలు తీరాలి అని దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గర పొరపెట్టుకున్నారు. స్వామి నీవేమో వరమించావు, ఆ తారకాసురుడు చెలలేకపోతున్నాడు, ఆ కష్టాలు తీరేదన్నాడు అని ప్రశ్నించగా బ్రహ్మదేవుడు వాడి ముక్కు వాడే నవ్వుతున్నాడు కదా, పరమేశ్వరుడి కుమారుని వల్ల వాడు అర్థం చేయబెట్టిగా వరముంది కదా, కనుక పరమేశ్వరుడికి కుమారుడు జన్మించాలి. ఎలా సాధ్యము? విచారించాల్సిన పని లేదు. భూలోకంలో హిమవంతుడు మేనక అనే దంపతులు ఉన్నారు, పుణ్య దంపతులు. వాళ్ళని పోయి మీరు ప్రార్థించండి. ఆ హిమవంతుడు కనుక ఆ తల్లి జగన్మాతను జగదంబను గౌరీదేవి ప్రార్థించినట్లయితే ఆమె అతనికి కుమార్తెగా జన్మిస్తుంది. ఆ తర్వాత జరిగే కార్యం అంతా కూడా నేను నడిపిస్తానన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మంచిది అని దేవతలందరూ కూడా ప్రయాణమై భూలోకానికి ఆ హిమవంతుడు మేనక యొక్క దంపతుల దగ్గరికి వస్తూ ఉన్నారు ప్రార్థించడానికి. ఇక ఆ యొక్క హిమవన్ నగరంలో హిమవన్ పర్వతం మీద మేనక హిమవంతుడు ఇద్దరు కూడా అనురాగ కోరికలు ఆనందడు ఉంటూ ఇలా యుగల గీతాలు పాడుకుంటూ ఆనందంగా దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అది గదిగో
వీధిలో కానీ మన ఇంటి పక్కల కానీ మన వాడలో కానీ మన వీధిలో కానీ ఎవరైనా కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఉంటే ఎంత అన్యోన్యంగా ఉన్నాను, పార్వతీ పరమేశ్వరులు ఉన్నాను కదా అని సంతోషిస్తాం. ఇంకా అన్యోన్యంగా బాగా ఉంటే సీతారాముల వలె ఎంత అన్యోన్యంగా ఉన్నాను సంతోషిస్తాం. ఇంకా అన్యోన్యంగా ఉంటే రాధాకృష్ణుల వలె ఒకరిని విడిచి ఒకరు ఎడవాయకుండా ఉన్నాను సంతోషిస్తాం. అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉండడం మంచిది అని ఇతరులకు ఇబ్బందికరంగా పరిగణించాలి. ఇప్పుడు అదే ఉంది. ఆ దాంపత్యాలన్నీ కూడా ఈ సెల్లుల వల్ల ఇతరులకి ఇబ్బందికరంగా గంటలు గంటలు ఇతర పనులన్నీ వదిలిపెట్టి ఇంటి దగ్గర పెట్టుకొని చూస్తూ దాంట్లోనే ఏం జరుగుతుందో అజ్జనంలాగా మాకైతే ఏమీ అర్థం కాదు దాంట్లోనే ఈ రకంగా ఈ అన్యోన్యమైనటువంటి దాంపత్యం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒక గ్రామంలో ఒక ఇద్దరు దంపతులు ఉన్నారండి, చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం. ఒకరోజు భర్త అడిగాడు, నువ్వంటే నాకు ఎంత ప్రేమ కదా, కనుక మనస్ఫూర్తిగా నేను ఒక చిన్న ప్రేమపూరితమైనటువంటి పేరు పెట్టుకోదలుచుకున్నాను. స్వీట్ నేమ్ అన్నమాట. నువ్వు పలుకుతానండి. అయితే సంక్రాంతి పండుగ రోజు పెసరపప్పు కొత్త బియ్యం వేసి చేస్తారే పులగం అని అంటాం. మా అమ్మ చేసింది. అది వాసన ఇల్లంతా వాసన చేస్తుంది, ఎంత కమ్మటి వాసన. ఆ పులగం అంటే నాకు ఇష్టం కనుక ఈ పేరు పులగం అని పెట్టుకుంటాను అన్నాడు బాగా. అయ్యో ఎంత భాగ్యం అండి, మీరు ప్రేమతో పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు పలకను, తప్పకుండా పలుకుతానండి. భార్య నేను కూడా మీకు ఒక పేరు పెట్టుకుంటానండి, స్వీట్ నేమ్ అని. ఇంకో తప్పే ఉంది, వేడి వేడి పులగం అని నాకు పెట్టారు. వేడి వేడి పులగం మీద నెయ్యి వేసుకుంటే ఎంత అందంగా మీ పేరు నేను నెయ్యి పెట్టుకుంటాను. మరి ఇద్దరికి మీ పేరేమో పులగం, నా పేరేమో నెయ్యి. అబ్బ ఏమి పేరు మన ఏం సంతోషపడ్డారు. భార్య అన్నది ఏమంటే లేక పుట్టాడు కదా ఈ పుడకలు మీకు పేరు పెట్టండి అని. పాపం ఏముంది, ఎప్పుడు చాక్లెట్స్ బబ్బులు గమ్స్ అది ఇది ప్రాణం తీసుకుంటాడు. గుడ్డుకర్ర తీసుకొని బెదిరిస్తే గుడ్డుకాలు లేకుంటే లేదు కనుక వీటి పేరు గుడ్డుకర్ర అని పెట్టుకున్నాం. భార్య పేరేమో పులగం, భర్త పేరేమో నెయ్యి, పిల్లవాడి పేరేమో గుడ్డుకర్ర. అయితే భార్య అంటే ఏమండి, మనకి తిక్కు ఒప్పు ఎవరు లేరు, చుట్టాలు లేరు, పక్కన లేరు, మన ఇంటి ముందు ఆ గేదె ఉంది పాపం, అది పాలిస్తేనే మనం అంత రోజు కూడా తాగుతున్నాం. మనకి అన్ని దిక్కు దివాణం అదే కనుక ఆ ఎప్పకూడదు ఆ గేదెకు పేరు పెట్టండి. ఆయన పాపం దూరం ఆలోచించి మనకి చుట్టమైనా పక్కమైనా ఆ గేదెనే కాబట్టి దాని పేరు చుట్టం అని పెట్టుకుందాము. దేవదేవకి తన పక్కనే పుట్టుకుంటా పాపం, దాని పక్క తల్లి దగ్గరనే నిలుచుకుంటుంది ఆ పెయ్య, దానికి పేరు పెట్టండి. ఏమన్నది, తలుపు వదలగానే తల్లి పొదుపు కోసం దయ్యంలోకి దగ్గర పడుతుంది కనుక దానికి దయ్యం పెట్టుకుంటాము. ఇప్పుడు చూడండి, భార్య పేరు పులగం, భర్త పేరు నెయ్యి, పిల్లవాడి పేరు గుడ్డుకర్ర, గేదె పేరేమో చుట్టము, చూడ పేరు దయ్యం. ఈ పేరు పెట్టుకున్నారు. ఇంక వాళ్ళకే తెలిసి చుట్టుపక్కల వాళ్ళంతా తెలియదు. ఒకరోజు వాళ్ళ ఇంటికి చుట్టం వచ్చాడు, పొలం దగ్గరే గెలిచాడు. ఏమో బాబా బాగున్నావా అన్నాడు. ఆహా బాగున్నాను బాబా, కొంచెం పొలంలో పని ఉంది, పని చేసుకుని వస్తాను, ఇంటికి పదా భోజనం చేస్తూ కానీ ఆకలి కొట్టావు, ఎంతసేపు ఉంటావు, ఇంటి దగ్గర పులగం ఉంది అన్నాడు. అవునవును, నేను ఏం పని చేస్తాను, నాకు ఆకలి కాదు, ఇంటి దగ్గర పోతే కనీసం పులగం అన్నా ఉంటుంది, తృప్తిగా తినొచ్చు. బాబా మరి నువ్వు అన్నాడు. ఈ వెంటనే నేను వస్తుంది కదా, నీ ఇంటికి వెళ్ళేలోపు నీ వెంటనే నేను కూడా వచ్చేస్తా, ఇద్దరం వచ్చేద్దామన్నాను. సరే ఇంటికి వచ్చాడు. ఆయన భాషలు ఉంటుంది, బాబు ఏం చెల్లెమా బాగున్నారని అయ్యేది. ఎన్నాళ్ళకన్నాయా ఎన్నాళ్ళకన్నా వదిలే బాగుందా, పిల్లలు బాగున్నారా, అందరూ బాగున్నారు, అందరం బాగున్నామమ్మా అని పాపం కాళ్ళకు ఇచ్చింది, తుడు కూడా ఇచ్చింది. చేతులు చూసుకుంటాక మంచం నొలక మంచం వేసింది. నొలక మంచం మీద కూర్చున్న తర్వాత ఆయన ఒకటే మాట్లాడింది, అన్న ఫోన్ చేస్తావా నెయ్యి వచ్చేవారు, ఉలగం ఉందనేమో మూడు చెప్పారు, ఉంటుంది ఫోన్ చేస్తావా నెయ్యి వచ్చే వరకు ఉంటావా. అమ్మా ఇంతసేపు ఆగినానంట, వేడి వేడి పులగం మీద నెయ్యి వేసుకుంటే నాకెంత కాకపోతుంది కాబట్టి ఆపుతాలేమో తొందర లేదన్నాడు. ఉలగమంతా మీద కూర్చున్నాడు, తాగి వాటిని లెక్క పెట్టుకున్నాడు. ఇంతలోనే భర్త వచ్చాడు ఇంటికి. ఏమంటున్నాడంటే, చుట్టం వచ్చాడు కదా, పాలు ముసుకో ఏదో కాసుకో వారికి ఇవ్వాలని. ఏదే అలా చూస్తూ నిలబడతావే, ఆ దుడ్డుకలను నా చేతికి ఇచ్చి చుట్టాన్ని కట్టేసి దయ్యాన్ని ఇట్టుకోతాడు అంటే పాలు ఇట్టుకోని. ఈ మాట కాస్త చుట్టాన్ని కట్టేసి దయ్యాన్ని ఇడుస్తావా అమ్మ బాబు. నేను కూడా ఎరకపోయి వచ్చాను స్వామి, మీ భోజనం ముందు ఏముందని వెంటనే లేచాను. భోజనం ముందు ఏముందంటే భగవాడు ఇచ్చాడు. ఇంకా ఈ అన్యోన్యమైనటువంటి దాంపత్యం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అట్లా కాకుండా మేనక హిమవంతులు చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం జీవితం సందర్భంలో దేవతలందరూ కూడా వచ్చి హిమవంతుడి దగ్గరికి కలిశారు. నేను హిమవంతుడు కూడా చాలా సంతోషపడి, ఓ దేవతలారా ఎందుకు ఇక్కడికి వచ్చారు, నా
కోసం ఏ కార్యం నా వల్ల జరగవలసి ఉన్నది, ఏ మహత్కార్యం నా వల్ల మీరు ఆశిస్తూ ఉన్నారు, దయచేసి చెప్పవలసి ప్రార్థించగా ఆయన నీవు ఆ యొక్క గౌరీదేవి పార్వతీదేవి జగదమ్మను ప్రార్థించినట్లయితే నీ కుమార్తెగా ఆమె జన్మిస్తుంది, నీ కుమార్తె వల్ల విశ్వ కళ్యాణం లోక కళ్యాణం జరుగుతుంది, పరమేశ్వరుడికి భారీగా చేయవలసినటువంటి బాధ్యత నీకుంది కనుక దీనికి సహాయంగా నీవు ఆ యొక్క జగదమ్మను పార్వతీదేవి గురించి నీవు తపస్సు చేయవలేదు, ఆమె అనుగ్రహాన్ని కోరవలేదని దేవుడు ప్రార్థించగా మంచిది అని హిమవంతుడు అరణ్యానికి పోయి ఒక నిష్ఠతో దీక్షతో మనసా వాచ కర్మణ తన మనసంతా కూడా మన జగదమ్మ పైన నిలిపి ఆ పరాశక్తిని కీర్తించగా ఎన్నో నెలల పాటు సంవత్సరముల పాటు తపస్సు చేయగా ఆ యొక్క హిమవంతుని యొక్క భక్తికి మెచ్చి ఆ జగదమ్మ అయినటువంటి పార్వతీదేవి ప్రత్యక్షమైంది. ఆమె జగన్మోహనమైనటువంటి రూపాన్ని, ఆమె శక్తివంతమైనటువంటి ఆ యొక్క రూపాన్ని చూసి తను మనసు రెండు కూడా నిలిచినటువంటి వాళ్ళ ఈ హిమవంతుడు ఒకసారిగా సంస్కారాన్ని నమస్కరించి మాతా జగదమ్మ ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాడు. ఈ అభిష్టం నెరవేర్చడానికి నేను వచ్చాను, కోరుకో. నీకే వరకు కావాలి, ఏమీ లేదు తల్లి, నీవే నా పుత్రికగా జన్మించవాలి. మా ఇంట నీవు ఆడపిల్లవై జన్మించి మా యొక్క జీవితాన్ని సిద్ధార్థం చేయాలి అని ప్రార్థించాడు హిమవంతుడు. ఆ తల్లి తదాస్తని. అయితే హిమవంత, ముందుగా నీకు 100 మంది పుత్రులు కలుగుతారు, ఆ తర్వాత 101 అమ్మాయిగా నేను జన్మిస్తాను అని వరమిచ్చి ఆ తల్లి అంతర్ధానమైంది. ఆ తల్లి చెప్పినట్టుగానే, జగదంబ ప్రవచించినట్టుగానే ముందుగా మైనాకుడు అనేటటువంటి కుమారుడును, తర్వాత వరుసగా 100 మంది కుమారులు జన్మించినారు హిమవంతుడికి, మేనక దంపతులు. ఆ తర్వాత చైత్ర శుక్ల నవమి రోజున నాత్రా నక్షత్రంలో ఆ తల్లి జగదంబ కాత్యాయని పార్వతీదేవి గౌరీదేవి కుమార్తెగా వారింట అవతరించిందండి. ఆది
ఏకాగ్రాన్ని పార్వతీదేవి ఆట పాటల్లో ఎన్నింటిలోనో నేతిగా పేరు చెప్పడానికి ఇష్టపడిన భక్త శిఖామణి పార్వతీ పరమేశ్వర కళ్యాణ సందర్భంగా 1000 రూపాయలు కట్టాచరించారు. వారికి ఆ పరాత్పరుడు ఆయురారోగ్యాన్ని అష్టైశ్వర్యంలో జ్ఞానాకరణ వస్వాన్ని కలిగించి 10 కాలాల పాటు చల్లగా రక్షించాలని కోరుకుంటున్నాను. ఇలా యుక్త వయస్సురాలైంది పార్వతీదేవి. మరి ఏ తండ్రికైనా ఏ తల్లికైనా యుక్త వయస్సురాలు అమ్మాయి అయిపోయిన తర్వాత మరి వివాహం సమస్య అవుతుంది కదా. మరి ఈమె సాక్షాత్తు జగదమ్మ ప్రతిరూపం. ఈమెకు పరమేశ్వరునే తేవాలి భర్తగా. నా శక్తి లేదు, నేను మామూలు మహారాజు, నేను ఎలా చేయగలుగుతాను, నాకెవరు తెలుసు. దేవతలు ఆ రోజు వచ్చి వరమించారు, మళ్ళీ వాళ్ళు రాలేదు. నేను ఎవరిని ప్రార్థించాలి, ఏమి చేయాలి? పాపం చాలా చిత్తాక్రాంతుడై హిమవంతుడు ప్రతిరోజు నా విచారపడసాగినాడు. అప్పుడు భగవంతుడు కర్ణించాడా అన్నట్టుగా ఒకరోజు అంటారు, నా సమస్యను మీరే పరిష్కారం చేయాలి అన్నాడు. అప్పుడు నారదముడు నీకేమయ్యా కావలసినట్టు ఆలోచన ఉంటుంది. సాక్షాత్తు జగదమ్మయే నీ కుమార్తెగా నీ ఇంట జన్మించింది. ఆమె యొక్క జన్మ వల్ల నీ జీవితము, నీ భార్య జీవితం, నీ దంపతుల జీవితాలన్నీ కూడా యథార్థములైనాయి. ఇందులో విచారించాల్సింది ఏమీ లేదు అని ఈ విధంగా హిమవంతుడిని ఓడుతూ మార్గం కూడా చెప్తున్నాడు నారదముడు. ఎంత ధన్యుడవో ఎంత పుణ్యుడవో ఎంత ఇక్కడ రజతగిరిలో పర్వతం మీద పరమేశ్వరుడు తపోనిష్టలో నివక్తుడై ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఆనాడు దక్షయజ్ఞంలో సతీదేవి అగ్నికి ఆహుతి అయినప్పటి నుంచి కూడా నీవు చేయవలసినటువంటి పని చాలా చిన్న పని. నీ కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని తీసుకుని వెళ్ళి ఆయన అనుమతి పొంది ఆయన పరిచర్యల కోసం అక్కడ నియోగించు. ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడిని పుష్పమాలతో పూజిస్తూ ఆమె అక్కడ పరిచర్య చేసుకుంటున్నట్టయితే పరమేశ్వరుడిని తప్పకుండా పార్వతిని చూస్తాడు. ఆమె పైన అనురాగం కలుగుతుంది, అది ప్రేమగా అంకురిస్తుంది. దానివల్ల వారి వివాహం జరుగుతుంది. ఆయన ఈ పని తప్పవే పూర్తవుతుందన్నాడు నారదమునుడు. హిమవంతుడు చాలా సంతోషపడి, స్వామి మంచి ఉపాయమే చెప్తున్నాను, మీరు చెప్పినట్టుగానే ఆచరిస్తాను అని వాటిని వెంట నింపుని పూజాద్రవ్యములన్నీ కూడా తీసుకుని చెరికత్తెలు వెంటరాగా ఆ రజతగిరి అనే పర్వతానికి వెళ్ళి అక్కడ ఇష్టగా తపోనిష్ఠుడైనటువంటి పరమేశ్వరుని దర్శించి ఆయనకు సాష్టాంగపడి నమస్కరించి చేతులు జోడించి ఓ నీలకంఠ నాగభూషణ తమరంత
అంటే మా కుమార్తెకు అమితమైనటువంటి భక్తి మనసా వాచా కర్మణ ప్రతిరోజు కూడా మిమ్మల్ని పూజించండి ఆయన దినం గడవదు కనుక నా కుమార్తె యొక్క భక్తి ప్రపంచులకు మీరు అనుగ్రహించి పరిచర్యలు చేయడానికి అనుమతినివ్వండి అని ప్రార్థించాడు. తపోనిష్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడు బదులు పలకలేదు, ఏమీ చెప్పలేదు, అసలు కళ్ళు తెచ్చుకోలేదు. సరే మౌనమే అంగీకారం కాదు అనించి మౌనుడు అమ్మాయి ఎట్లా సేవిస్తావో ఎట్లా కొలుస్తావో ఆ దేవుని ఉత్కంఠీశ్వరుడు మా జాగ్రత్త మంచి ప్రేరణతో ఆయన అనుగ్రహాన్ని సంపాదించి ఆయన మనసు దోచుకొని ఆయనకి తరువు కాదండి ఇదే నా కోరిక అని ఆయన ఇచ్చి అక్కడికి వెళ్ళినాడు. ఆనాటి నుంచి పార్వతి ప్రతిరోజు కూడా పూజాద్రవ్యములు తీసుకొని పోయి అక్కడ పూలమాలలు పెట్టి ఆ ప్రాంతం అంతా శుభ్రం చేసి పరమేశ్వరుడికి నీరాజనలు ఇచ్చి ఆ పుష్పములతో పూజిస్తూ ఉంది. కానీ ఆయన కళ్ళు తెరవడం లేదు, ఈయన చూడడం లేదు. ఈయన చూస్తే కదా వారి మధ్య ప్రేమాంతరించి ఇట్లా ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి. దేవతలకు మళ్ళీ విచారం పడుతుంది. అయ్యా ఇట్లా సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఆయన పరమేశ్వరుడు కళ్ళు తెరిచి పార్వతిని చూసేదేన్నాడు, వారి మధ్య ప్రేమ అనుభవించేదేన్నాడు, వారి కుమారుడు జన్మించేదేన్నాడు, మా కష్టము తీరేదేన్నాడు. అంతా అయ్యే పని మళ్ళీ అయ్యా బ్రహ్మదేవా ఇవే దాన్ని చూపించాలి. అదేమిటయ్యా ఏ మందుకు ఆ మాత్ర ఏ మందుకు ఆ డాక్టర్ మెడిసిన్ ఉండనే ఉంది కదా. ప్రేమ అనుభవించాలి అనురాగం అనుభవించాలంటే ఎవరు కారణం చెప్పండి. మరి మన్మడుకు దగ్గర పోయి ఆయన పనిలో పెట్టండి, ఆ ఇంటి ఆయనకి అప్పగించండి, ఆ పని మన్మధుడు నెరవేరుస్తాడు అన్నాడు బ్రహ్మ. మంచిదని మన్మధుడి దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అన్ని ఉపకారాలను కూడా రెడీ చేసుకొని విల్లములన్నీ తయారు చేసుకుని సిద్ధం అవుతున్నాడు భూలోకానికి వెళ్ళడానికి. దేవతలందరూ గుంపుగా వెళ్ళారు. మన్మధా స్వామి వచ్చారు, నీతో చాలా పని పడింది, ఆయన లోక కళ్యాణం కోసం నీవు పని చేయాల్సింది. పుష్పపాణంలో పరమేశ్వరుడికి కొడితే కానీ ఆయన పార్వతీదేవి మీద అనురాగం అనుభవించదు. ఇక్కడ చేసి పెట్టాలి బాగా నాకెక్కడ తీరిక ఉందండి, నాకు చాలా పని వచ్చింది, బిజీ షెడ్యూల్. భూలోకంలోనే నాకు చాలా పని, ఎంతమందిని కొడుతున్నారు భూలోకంలో తెలుసా. అసలు ప్రతి వారు కూడా ఆయన కాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. ఎన్ని రామరావు కొట్టారు, కొడితే అమాంత పుస్తకాన్ని పెట్టుకుంటే అమాంత పెళ్లి జీవిత చరిత్ర రాసేయమని పెళ్లి చేసేస్తున్నారు. ఎంతో మందిని కొడుతున్నారు భూలోకంలో. నాకు చాలా మంది స్త్రీ బాల వృద్ధులనే తేడా కూడా నాకు లేకుండా దుఃఖపాలతో కొట్టేస్తున్నారు. మొన్న ఎవరు హైదరాబాద్లో ఇద్దరు పిల్లలు తప్పిపోయినారు. వాడేమో 5వ తరగతి, అతను 2వ తరగతి, ఇద్దరు కూడా రైలు పోయినారు. తిరుపతిలో దొరికారు పోలీసులు. ఆ పిల్లల్ని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలు బాబు ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేస్తే మీరు ఎట్లా తప్పించుకున్నారు, తిరుపతికి ఎట్లా వచ్చారు, మాకు ఎట్లా దొరికారు, ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టే. ఆ పిల్లవాడు పిల్లలు ఏమంటారు, అంకుల్ మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, మేమే వచ్చినాము తిరుపతికి. ఎందుకు వచ్చారంటే మేము ప్రేమిస్తున్నాం, మ్యారేజ్ చేసుకున్నాం తిరుపతిలో, దేవుడి సన్నిధిలోకి వచ్చాము. అప్పుడు మరి మన్మధుడు కుటుంబం పుట్టబట్టే కదా, లేకపోతే వాళ్ళకి చిన్న పిల్లలకి ఇంత దూరాలు ఎట్లా వస్తుంది, మ్యారేజ్ చేసుకోవాలని ఎట్లా సంఘటన. ఎంతమంది పేపర్ తెచ్చి చూడండి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మొగుళ్ళను కూడా అంతమందిస్తున్నారు చాలా మంది. మన్మధుడు పుష్పమానంతో కొట్టేవరంటే ఏం చేస్తున్నారు, అన్ని కూడా రాధారణాలు పెట్టేసి భర్తలను కూడా సంపాదిస్తున్నారు. ఇటువంటి అనర్థాలంత మూలము మన లోపల ఈ మదనతాపం పెచ్చరిగిన చల్లని కదా. అందుకే మన్మధుడు చెప్పాడు, నాకు టైం లేదంటే నాయన అట్లా నువ్వు ఎట్లయితే ఈ పని నెరవేర్చవలసింది లోక కళ్యాణం కోసం అనగానే సరే మంచి పాలని పుష్పమానం రతీదేవి మన్మధుని యొక్క భార్య భావించింది, స్వామి ఎక్కడికి నీ ప్రయాణం. చెలకు సింగాని చేమని చిలుక గుర్రమెక్కి తెల్లదాని నాటి సారించి వచ్చి త్రిపురాయి నిదానించండి. ఎవరితోనూ వైరం, ఎవరిని కొట్టడానికి పోతున్నారు, ఏదో విధాతాపంతోనా మామూలు మానవుల మీద మీ ప్రయోగాలు చూపిస్తున్నారు, వాళ్ళతో తల్లడిల్లిపోతున్నారు ప్రేమ ప్రేమ దోమ అని. కానీ
ఈయన ముక్కంటీశ్వరుడు, సాక్షాత్తు జగన్నాథుడు, సకల చరాచర సృష్టికర్త. అతని మీద నాకు ప్రతాపం. పిల్లలను తీసుకొని తయారైన కొంచెం నిదానించండి అన్నాడు. వినడంలే. మనం దేవి ఈ భర్త యొక్క ప్రతాపము సామర్థ్యము తెలియడానికి మాట్లాడుతున్నాం కాదు. ఈ భర్త గురించి నిజంగా నీకు తెలియదు, లేకపోతే నువ్వు మాట్లాడుతుంటే వారించవు. సామాన్యంగా అనుకుంటావా? నా దగ్గర ఎంత సైన్యం ఉంది, ఎన్ని జీవితాలు ఉన్నాయి. నా సైన్యాధిపతి ఎవరు తెలుసా? పోయినా ఒకసారి చూసిందంటే ఎటువంటి మౌని అయినా సరే పెళ్ళో అంత ఊరులాగా సామర్థ్యం నాకు. జగము ఎల్లదెల్లా మగటిని కలవాడ కథనాడి ఎంతో మంది నేను పుష్పపాఠంలో పుట్టి తల్లడిలో చేశాను. ఆయన చేసిన సగం స్త్రీ సగం పురుషుడు, అర్ధనారీశ్వరుడు. ఆయన లోపలికి ఆడవలసింది. అటువంటిది ఆయనను మోహపరవలసింది ఏంటో నాకు ఒక లెక్క. అర్ధనారీశ్వరుని కడలనేగా మన్మధుని యొక్క జెండా పైన మొసలి గుర్తుంటుందట. ఆయన మన్మధుడి జెండా పైన కపిరాలంటారే వల్ల మొసలి గుర్తుంటుందట. సంబించు మొసలి సిడముగలాడ పరాక్రమవుతుంది. నేను ఆ వృషభనాథులకు వెరవనేల ఏది ఎదురెత్తి తిరుగుతాడు ఆయన. ఆయనను పెద్ద మగగాడిగా చూపిస్తున్నావు. ఆ వృషభనాథులకు వెరవనేల మన్మధుడి యొక్క కలవాలానికి అంచులు 1000 ఉంటాయట పొరపాలు. ఆయన దగ్గర ఒక త్రిశూలం ఉంటుంది. ఏముంది? 3 పుచ్చుకున్నట్టుగా అదొక ఆయుధమా? దానికే నేను భయపడాలి. వేలాది వేల చిరుతలు ఉన్నాయి నా దగ్గర. నా చిరుతల ముందర ఆ పాము ఏం పనికి వస్తుంది? ఆయన దగ్గర ఒక పాము ఉంటుంది అంతే. ఆయన దగ్గర ఏమి ఆయుధాలు ఉన్నాయి, ఏమి ఆయన సైన్యం ఉంది, ఏముంది ఆయన దగ్గర భయపడడానికి? ఏమిటి దేవి? భయపడేది నా ప్రతాపం ఏదో చూపిస్తాను. నువ్వు కూడా అలా ప్రతిదేవి కూడా ప్రయాణం చేశాడు. వెంటనే దేవతలందరూ కూడా తరలి వచ్చారు. అక్కడ ఆ యొక్క రైతు గిరిపైన మాటల చెట్టు చాటున పుష్పబాణాలు పెట్టుకుని నిల్చుని ఉన్నాడు మన్మధుడు. ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా పుష్పబాణాలు కొడదామని. ఇక అంతలోనే పార్వతీదేవి ఉయ్యాలను తీసుకుని వచ్చి పరమేశ్వరుడు నిలబడి ఈ విధంగా ప్రార్థిస్తుంది. నాగేంద్రాయ త్రిలోచనాయ పద్మాంగరాగాయ మహేశ్వరాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శివాయ నమః శివాయ నమః శివాయ.
సుమారు ఉపదించితి ఉరగనేమి చేసింది పందాయమే గదా. ఏ తప్పు చేసినాడు? నగేంద్రతను దేవతలు కోరినటువంటి సత్కార్యని నగేంద్రతను వయోచించి మంగళి పెట్టు పోదలా చూడబోరివో చెల్లెలి కోరని కంటూపము. తండ్రి జగన్నాథ పరమేశ్వర నీలకంఠ, నా భర్త ఏ అపరాధం చేసినాడని ఆయనకు భస్మం చేశాను. నా యొక్క సుమంగళిత్వాన్ని చెడగొట్టినావి తండ్రి, నాకెవరు దిక్కుని కంటికి వంటికి ఏకధారగా పాదములు పైబడి ప్రతిదేవి ఏడుస్తుంటే పరమేశ్వరుని మనసు కలిగి అమ్మ బ్రహ్మశాపమే నీ భర్త పతనానికి కాదు కాబట్టి నా కళ్ళతో అతను నీకు సశరీరుడై కనిపిస్తాడు ఎప్పటికీ, కానీ ఇతరులకు మాత్రం అతను రూపం లేనివాడుగా ఉంటాడు. ఈ వరాన్ని నీకు ప్రసాదిస్తున్నా. నీ సుమంగళిత్వానికి ఎటువంటి హాని జరగదమ్మా నీ ముద్దైతో ఆశీర్వదించినాడు. సంతోషంతో ప్రతిదేవి పుష్ప శరీరుడైనటువంటి మన్మధుడిని తీసుకుని దేవలోకానికి వెళ్ళిపోయింది. దేవతలందరూ వెళ్ళిపోయినారు. పరమేశ్వరుడికి మనస్సు వికలమైపోయింది. ఇక్కడ ఉండి లాభం లేదు, నా కైలాసానికి నేను వెళ్ళిపోతానని చెరా దబా 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 కైలాసానికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఉన్నటువంటి బాలామణి పార్వతిని కనీసం కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు, నువ్వు ఎలా ఉన్నావని అడగలేదు, కనీసం చిన్నము కూడా నవ్వలేదు, గమనించలేదు. అసలు గమనించలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చిరికత్తెలతో కూడి కాళ్ళు ఇచ్చుకుంటూ తన భవనం తన రాజభవనం చేరింది పార్వతీదేవి. మనసు వికలమై నిరాశాన్ని స్పృహంతో పాపం ఒకరోజు ఒక వెన్నెలవే ఉద్యానవనంలో కూర్చొని చెక్కిట చేయి తెచ్చి అవురా నా దురదృష్టం ఏమని చెప్పగలను? ఆ భగవంతుడు పరమేశ్వరుడు నా మొర ఆలకించలేదు, నన్ను కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. ఇన్ని సంవత్సరాలుగా నేను శుశ్రూష చేసి సేవ చేసినదంతా కూడా నా సఫర్యదంతా కూడా నిరర్థకమైనదిగా అని బాధపడుతుంది చందమామతో. కానీ మనసులోని బాధనంతా వెళ్ళబోసుకుంటుంది. నేనెంతటి మందవాడిని, ఇన్ని సంవత్సరాలుగా నాకు శుశ్రూష చేసి మనసు తనువు కూడా నాకు అర్పించి తన జీవితాన్ని నాకు అంకితం చేసి నాకు సేవలు అందించినటువంటి ఆ బాలామణిని నేను
కన్నెత్తి చూడలేదు, కన్నెత్తి పలకరించలేదు. ఇంతటి మహదవకాశాన్ని నేను జాగ్రత్త కొట్టుకుని చవటవలే కైలాసానికి వచ్చేసింది కదా. నా ప్రేయసి, నా బాలమణి, ఆ పార్వతీదేవి గౌరి ఎంత బాధపడిందో కదా అని ఆయన బాధపడుతున్నారు. పాపం నిజంగా అవకాశాలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం అంటారు. ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా తనకు శుశ్రూష చేసినటువంటి బాలమణిని నిజంగా మనసులో అంత ప్రేమ ఉన్నట్టయితే ఒక్కసారి కూడా పలకరించలేదే, కన్నెత్తి చూడలేదే, పన్నెత్తి మాట్లాడలేదు. ఇప్పుడు అవకాశం పోగొట్టుకున్న తర్వాత, ఇప్పుడు కైలాసానికి చేరుకున్న తర్వాత ఇప్పుడు విచారించి ఏ ప్రయోజనం? అవకాశం నిజంగా ఛాన్స్ పోయిన తర్వాత, మిస్ అయిన తర్వాత కష్టం. ఒకసారి ఒక మహారాజు గారు పరిపాలించేటటువంటి కాలంలో సంత జరుగుతుంది ప్రతి వారం కూడా. ఆ సంతలో ఒక పల్లెటూరు వాడు వచ్చి మొదటి బిజినెస్ వచ్చి ఒక డబ్బా నిండా నెయ్యి అమ్మిటాడు రాయించి. అప్పుడు పల్లెటూరు వాడు చాలా నీతిగా ధర్మంగా ఉండేవాడండి. మంచి నెయ్యి తీసుకొచ్చి మామూలుగా బజార్లో సంతలో విక్రయించేవాడు. మనం తీసుకొని తింటే కూడా సువాసనగా చాలా బాగా ఉంటుంది. అప్పుడు కల్తీ ప్రపంచం కాదు, కల్తీ రోజులు కాదు, కల్తీ ప్రపంచం కాదు. ఇప్పుడు వస్తువులే కాదు, మనుషులు కూడా కల్తీ అయిపోయినారంట. కాబట్టి అక్కడ చాలా పక్కా కార్యాలు ఉండేవి. తెచ్చినాను. ఆ నెయ్యి తెచ్చి అన్న తర్వాత ఎవరో ఒకడు పాపం అమాయకుడు ఆ నెయ్యి తీసుకున్నాడు. 100 రూపాయలు ఇచ్చి తీసుకుని ఇంటికి వెళ్ళి డబ్బా తీసి మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటామని డబ్బా తీసి వాసన చూస్తే కంపు నిండు వాసన, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఉప్పులు బద్దలైపోతుంది. ఇంత కంపెనీ నాకు తగ్గబెట్టాడు, ఏం చేయాలి, ఇంత అన్యాయమా అని ఆ రోజుల్లో కొంచెం న్యాయం ధర్మం ఉంది. మహారాజు గారి సభాభవనంలో పోయి మనవి చేసుకున్నాడు. ఎవరా మహాప్రభో రక్షించండి, నేను మోసపోయినాను. ఏమి రాయన అన్నాడు. ఏమి లేదు, సంతలో ఎవరో దుర్మార్గులు డబ్బా నిండా ఈ డిఫరెంట్ క్యారియర్ కింద 100 రూపాయలు ఇస్తే నాకు కంపెనీ కట్టగట్టారు, నాకు న్యాయం చేయండి మహాప్రభు అన్నాడు. ఆ రోజుల్లో చాలా మంది భటులకు అందరికీ తెలుసు సంతలో ఎవరెవరు వ్యాపారాలు చేస్తారు, ఎవరెవరు ఏం విక్రయిస్తుంటారు అని. ఇప్పుడంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, అప్పుడు వాళ్ళ కళ్ళే సీసీ కెమెరాలు. భటులు గూడగారు అలా ఉండేవారు. మహారాజు గారిని మనం చేసిన అయ్యా పలాంటి పల్లెటూరులో వాడికి చవడదంతమ్మా, వాడే పనులు చేస్తుంటాడు అని మహారాజు గారిని మనం చేశారు. వాడిని పట్టుకురాని వాడు వాడిని పట్టుకొచ్చింది. ఏమిరా దుర్మార్గుడా, కంపెనీ అమ్ముతావా, చిన్నవాడు డబ్బులేసి చావాలని నీ ఉద్దేశం? ఇంత మహాపాతకాన్ని కొనగడతావా పాప కూడా? అందుకని నీకు శిక్షించక తప్పటి అవరా తప్పై బుద్ధిగడ్డి నీకు కంపెనీ డబ్బులకు అవసరమై అమ్ముకున్నాను, తప్పైంది మహాప్రభు అన్నాడు. నేను వినను, నీకు శిక్షించక తప్పదు, శిక్ష పడాల్సిందే నీకన్నాడు. చెప్పండి స్వామి, మరి ఏం చేస్తాను చెప్పండి మహారాజా అని. అయితే నీకు 3 రకములైనటువంటి శిక్షలు విధిస్తున్నాను. ఆ 3 రకములైనటువంటి శిక్షల్లో నీవు ఏదో ఒకటి అనుభవిస్తే చాలు. ఆ 2 మినహాయింపు నీ ఛాన్సే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని నీవే అనుభవించాలి. మంచిది చెప్పండి మహారాజా. ఏమీ లేదు. మొదటి శిక్ష, నువ్వు 100 రూపాయలు కారణం కనుక ఆ 100 రూపాయలు తిరిగి ఇచ్చేసి అందరితో ముగుస్తుంది. లేదండి ఆ 100 రూపాయల మీద ఏమండి 100 కొరడాల వరకు నువ్వు తగ్గిస్తున్నావు, వెంటనే మా కొరడాలు పట్టుకుంటాను. లేదండి ఆ కంపెనీ నువ్వే తాగాలి, నీ నెయ్యి నువ్వే తాగాలి. మా కళ్ళు ఈ 3 శిక్షల్లో ఏదైనా ఒకటి వాడు ముందే వినాశ. 100 రూపాయలు పెడదామా, ఉందా సంపాదించడం ఎందుకు కోరుకోవాలి, ఈ కొరడాలు పెడుతుంటామా, ఉందా ఈ పద్ధతి చెప్పండి లేచిపోతుంది. సరే నా నెయ్యి నాకు తప్పుందా, దాన్ని నేనే తెచ్చాను, నా నెయ్యి నాకు తప్పుందా, నా నెయ్యి నేనే తాగుతాను మహాప్రభు, నా నెయ్యి నాకు ఇప్పించండి నేనే తాగుతాను. వెంటనే అవే నా నెయ్యి డబ్బాలు తీసుకుంటాను, నెయ్యి డబ్బా పెట్టారు. దాన్ని ఓటికి పెట్టాడు. ఒక గుటక నరకం నిలబడింది, ఇంకో గుటక స్వర్గం నిలబడింది, ఇంకో గుటక కైలాసం నిలబడింది. 4 గుటకల కనుక కడుపులో ఉండేదంత తిప్పి వాళ్ళంతా కట్టుకొని అంత కింద పెట్టుకున్నాడు. మహారాజా ఈ తప్పు నెయ్యి నేను తాగలేదు, కొరడా దెబ్బలు డబ్బా కొరడా దెబ్బలు దొరికేది. ఒరే ఇంకా ఆ కొరడా తీసుకుంటున్నాను, బ్యాట్ కొరడా తీసుకొచ్చి కొరడా దెబ్బలు కొట్టడం మొదలుపెట్టాను. బ్యాట్ 1 5 10 20 50 ఈ పంత వాచి ముందపు నేను ఈ దెబ్బలు తినలేదు మహాప్రభు 100 రూపాయలు పెడతా, నన్ను వదిలిపెట్టండి. అవకాశం పోగొట్టు ముందే 100 రూపాయలు పెట్టి ఏమైంది, నెయ్యి రాలే తప్పుకునే మళ్ళీ పనించి కొరడా దెబ్బ తిన్నాడు, చిన్న దెబ్బ 12 రూపాయలు. పరమేశ్వరుడు కూడా అవకాశం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎంత విచారించి ఏం లాభం? సరే మంచిదని ఎట్లోగలక
నా భార్యామైనటువంటి నా ప్రేయసైనటువంటి పార్వతీదేవిని చూసి రావాలనే ఉద్దేశం చేత ఒక ఎరుకల సాని వలె వేషం వేసుకున్నాడు. వేసుకుని ఆ ఎరుకల సాని వేషంలో తన డ్రెస్ కూడా అంతా కూడా ఈ యొక్క పాములు పురిచర్మం జటాకుటం అన్ని కూడా తీసేసి ఎరుక వేషమున ఎలనాగ చూచి నాటలపాయ ఆత్మీయ చిత్తముననియు విడనాడి తన ఆత్మీయ చిత్తాలు ఏదైతే తన పాములు జటాకుటము పురిచర్మము ఇవన్నీ కూడా విడనాడి శుభముఖంగా కుడిని చక్కగా మంచి రంగులు చేస్తున్నాడు. ఇలుక మట్టెలనే నటించి చెవులను పుచ్చుల వారి కళమున రంగుల పూసల ముక్కుల గొట్టము ఇవన్నీ ఒక ఎరుకల సారి మరి అలంకారాలు చేస్తూ గుడ్డలో కలిసి రమణం పెట్టి అని ఆ పార్వతీదేవి ఉండేటటువంటి అష్టపురం కొత్తగా దిగుతూ ఉన్నాడు. పార్వతీదేవి చిలికతల్ని పంపించి అమ్మా ఆ సూర్యుని వెళ్ళారమ్మా అని సూర్యుని వినిపించి కాప పరిచి చేతి నిండా కూడా ముత్యాలు తీసుకుని ఆమె చేతులు కానీ పార్వతీదేవి యొక్క వామహస్తాన్ని తీసుకుని ఎరగెడుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి నిజంగా ఆమె మనసులో ఉన్నటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. స్వామి శ్రీధరుడు శంకరుడా వామనాన్ని దైవాలరాయుడా సకలేశ భక్త వత్సకుడు మాధవుడా అదిరాండ కోటి బ్రహ్మాండరాయుడా ఇది నా పోగొట్టు వినేశుడా సరినాలు సాధించు నిన్నేం నమ్మికి నేపథ్రకాని నగోయి సాధువాక్యదే నామల్వరాని నీకన్నది ఎవరి కందరుడా పమ్మేలు మయస్మాని రప్పన్న సమదీయమ్మ సమదీయ ఈ ఎడరాడు ఏరో ఇప్పుడు అమ్మోరి భాగ్యములసి కారణం రాసి సతని దర్శి సలనిసి ఎంతయు వాడి పంటలు దర్శి చెలికాయలో పంట చెప్పమన్నావు కలిసి వస్తున్నలేదు కొన్నావు వారి వస్తువులు పదం మీరు ఏదో లేదు అప్పటిక పురాణ తప్పుడు నీరు అప్పుడు నన్ను ఎత్తులాడు ముందుగా నీగా మోమలవాడు నన్ను అన్ని పంచంతం అమ్మా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం నువ్వు తప్పిస్తూ ఉన్నావు నాకు తెలుసు. అయితే నువ్వు వెంటనే వెళ్ళి అరణ్యంలో పరమేశ్వరుని గురించి తపస్సు ప్రారంభించాలి, ఆ భగవంతుడు నువ్వు తప్పకుండా అనుగ్రహిస్తాడు అని సలహా చెప్పి పరమేశ్వరుడు ఎంతటి సాధించడంలో అంతర్ధానమై ఉండిపోయినాడు. ఆ యొక్క మాటలను తన హృదయంలో విన్నటువంటి పార్వతీదేవి తల్లిదండ్రులతో సెలవు తీసుకుని వెంబడి తెలికత్తెలందరూ తోడులాగా ఒక అరణ్యానికి వెళ్ళి ఒక సుదీర్భూతమైనటువంటి ఒక కట్టిక మీద ఆమె అక్కడంతా ఏర్పాటు చేసుకుని తపస్సు ప్రారంభించిందండి. పరమేశ్వరుని గురించి పార్వతీదేవి ఆయన అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. ఆమె యొక్క తపోని జ్వాలలకు పరమేశ్వరుడు కైలాసం పట్ల కూడా ప్రారంభించింది. ఈ విధంగా ప్రారంభించింది పరమేశ్వరుడు. తపస్సు చేస్తూ పరమేశ్వరుని కీర్తించగానే పరమేశ్వరుడి మనసు కలిగింది. ఈ బాలమణి నా కోసం ఎంత తపస్సు చేస్తుంది కదా, ఈమెను పరీక్షించాలి, నా మీద ఎంత ప్రేమ భక్తి ఆదరణ ఉన్నాయో గమనించాలని ఉద్దేశం చేత పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణ వరకు వలె వేషధారణ తీసుకుని ఉదుట విభూతి రేఖలు, మెడలో రుద్రాక్ష మాలలు, కంఠంలో వేద ఘోష, పైన ఛత్రము, 40
వయోమైనటువంటి ఒక మంచి బ్రాహ్మణోత్పత్తిగా వేసుకుని పార్వతి తపస్సు చేసుకునేటటువంటి ఆ అరణ్యానికి వచ్చి పార్వతీదేవితో అమ్మాయి, ఎవరమ్మా నువ్వు ఎవరి ఉన్నావు, ఎవరి గురించి నువ్వు తపస్సు చేస్తూ ఉన్నావు? అయ్యో, ఇంత కఠోరమైనటువంటి తపస్సుని ఇంత నవజీవనంలో చేయటం భావ్యమేనా? నీకు నచ్చినటువంటి వాటి కోసం ఇంత కష్టాలు పడుతున్నావా? ఇంతకు నీవెవరు, ఏం ఎందుకు ఘోరాఘోరమైనటువంటి తపస్సు చేసుకుంటున్నావమ్మా? ఇప్పుడు చేసిన కష్టం, పడిన కష్టం చాలు చాలు చాలు. కడకు కనలో ఇంత కష్టంతో ఎందుకమ్మా తప్ప చేస్తున్నావు, ఎవరి కోసం అనగానే అక్కడ చెప్పేది, అయ్యా బ్రాహ్మణ, ఆమె ఎవరు అనుకుంటున్నావు? హిమవంతుడైనటువంటి మహారాజు పర్వతరాజు కుమార్తె ఈమె పార్వతీదేవి. ఆమె మనసా వాచా కర్మణ పరమేశ్వరుని గురించి ప్రేమించి ఆయనే వివాహం ఆడాలని ఉద్దేశించి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. కనీసం తెలుసుకుంటావా? తెలుసుకొని మాట్లాడు. తపస్సు ఎందుకంటున్నావేమయ్యా నువ్వు? ఏమిటి ఆ జడధారి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉంటా? వెతకగా నీకు అక్కడంటే మంచి వ్యక్తి దొరకలేదా? ఏమిటమ్మా ఆయనకు ఒక ఉద్దేశమా, ఒక భక్తు మంచి చెడ్డ ఏమిటి? ఆయన ఏం చూసి ప్రేమించావు? ఆయన గురించి నీకు ఇంకా తెలియనట్టుంది. నేను పూర్తిగా సవివరంగా నీకు చెప్తాను ఆయన గురించి. ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క పరిస్థితి చూసిన తర్వాత ఏ అమ్మాయి కూడా అతన్ని వివాహం చేసుకుంటూ ప్రేమించరు, పెళ్ళాడు. సాగాలి. దుములాకని హారములు వర్ణములు భుజంగములు. ప్రేమించినటువంటి వ్యక్తి ఎంతో అందంగా ఉండాలని, రాజసంగా ఉండాలని, తీరిగా పుట్టిపడుతూ ఉండాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. మరి నీవు ప్రేమించినటువంటి వాటికి అలంకారం ఏముంటాయి తెలుసా? పాము, మెడలో పాము వేసుకుని నిరంతరం కూడా దుమ్ము కొడుతూ ఉంటాడు. దుములాకని హారములు మంచి డ్రెస్ అన్నా ఉందా? మంచి పట్టు పీతాంబరాలు కట్టుకుని ఉన్నాడు అంటే దిగంబరుడు. అక్కడే లేవు లోపల అప్పుడు జన్మలాగా చూసుకుని ఉంటాడంటే దిగంబరుడు. మరి వృత్తి ఉద్యోగం చూసి కదా అమ్మాయి ప్రేమిస్తుంది. భిక్ష పడుకుంటాడు. ఉదయం లేచినప్పటి అదే పని. భిక్ష వేస్తే ఎవరైనా దాంతో జీవనం చేస్తాడు. ఎత్తును చూసుకుంటాడు. అతనికి అదే స్ప్రే, అదే పౌడర్ అంతా మరి మనసంతా బాగుంటుందా? తామసుండు ఎప్పుడు కోపంతో ఊగిపోతూ ఉంటాడు. తామసుండు ఎప్పుడు కోపంతో ఉంటాడు. అలాగేననుకోండి ఎన్నో కరుండు. ఒకసారి ఏడుస్తాడు కూడా, ఒకసారి కోపంతో ఊగిపోతాడు, ఒక్కోసారి ఏడుస్తాడు. ఎందరో కరుండు మారనీయుండు. ఇన్ని అవలక్షణాలుందా పైన పైగా మనొకటి అపస్మారు పిచ్చి కూడా ఇంట్లో వాటి పిచ్చి కూడా కాటికాపరి మరి తల మీద నీరు నీటి పుట్ట వెలుగుడు మోస్తూ ఉంటాడు. నీటిలో మరి జడ్డు చలనం లేదు. జడ్డు ఈతరాకుండు పదే బంధువులు అనేది
పర్వాలేదు అనుకో. ఇంకా సహవాసమా పిశాచముల తోడ, అతని ఫ్రెండ్స్ అంతా స్నేహితులంతా పిశాచాలి. కన్నులున్నా బాగున్నాయా, కొన్ని చూపన్నా బాగుంది. ఎప్పుడు తిరుగుతాడు దివాని, ఒక కన్ను పైన 2 కన్నులు కింద, కన్ను కూడా సరిగా లేదు, చూపు సరిగా లేదు. ఎప్పుడు తిరుగుతాడు దివాని, అక్కడ పదులైన దివాని, అవగమ్య లేదు. పరిణయము వాడి నీరే పంపలేదవు. ఏం లాభమమ్మా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు? ఏ ఒక్క లక్షణమన్నా బాగుందా? పరిణయము వాడి నీరే పంపలేదవు. ఇప్పటికైనా మించింది ఏమీ లేదు. నా మాట లేదు. ఇప్పుడే నీవు తెలిసిన వేద పండితుడిని నవయవనంతో ఉన్నాను, దిగదిగలాడుతూ ఉన్నాను. ఎక్కడ పోయినా డబ్బే, నన్ను అందరూ ఆనందించేవాడిని, గౌరవించేవాడిని. ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా పూజలు చేయిస్తాను. వేద పండితుడిని, కంఠంలో వేదకోశ. నాలాంటి వాటిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకు గౌరవము, డబ్బు, కష్టం అన్ని తగ్గుతాయి. అటువంటి వైరాగ్యం పెళ్లి చేసుకుంటే నీకేమవుతుందమ్మా? ఈ మాటలు వినగానే పార్వతికి కోపం చిరుకొచ్చింది. ఎవరైనా సలహా చెప్పమన్నారు. నా విషయం నీకెందుకు సలహా చెప్తున్నట్టు నేను పిలిచానా? నా దేవుడైనటువంటి నా మనోనాథుడైనటువంటి పరమేశ్వరుడు చెడుగా చెప్తున్నావు దుర్మార్గుడా నీవు. కాదు కాదు పాపడాని నాకు ఇష్టం లేదు. నా దేవుడిని నిందించేవాడు నా ఎదురుగా ఉండడానికి వీల్లేదు. మర్యాదగా వెళ్ళిపోతావా లేకుంటే మర్యాద చేయమన్నావా తెలిపించి చూస్తానే ఈ కొట్టుకి బ్రాహ్మణికి సరైన శాస్త్రం చేయాలి. కానీ వెంటనే చెక్కెత్తలందరూ నాకు వచ్చి ఇదిగో పెళ్లి కోసం పంచబట్టి చెక్కెత్తారు. నిండు కూడా నెత్తి మీద ఓడించి మంగళ స్నానం చేయిస్తున్నానని నీళ్లతో ఓడించింది చెక్కెత్తారు. ఇట్లా రకరకాలుగా అవమానాలు చేస్తే కూడా ఏమాత్రం కూడా ఆయన ఆవేశపడకుండా కోపం తెచ్చుకోకుండా పరమాత్ముడైనటువంటి వాడు పరమేశ్వరుడు తన నిజ రూపంతో ఆ దర్శనమిచ్చి పార్వతీదేవి ఒకసారిగా సాక్షాత్కరించి ఆయన మనస్సు దోచుకున్నాడు పరమేశ్వరుడు నిజ రూపంతో సాక్షాత్కరించినాడు. ఒక్కసారిగా పార్వతీ చెల్లెలందరూ కూడా పరమేశ్వరుడికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నారు. జయ పార్వతీ పదయే జయ ఇంద్రావత గోవింద జయ ఆంజనేయవత గోవింద జయ అక్రూరవత గోవింద గోవింద ఇలా నిజ రూపంతో సాక్షాత్కరించినటువంటి పరమేశ్వరుడికి చేరుమోడ్చి నమస్కరించి పార్వతీదేవిని అర్పణ చేసుకుని దేవి విచారించవద్దు, మన వివాహానికి తప్పకుండా నేను ఏర్పాటు చేస్తానని ఆమెను పంపించేసి కైలాసానికి వెళ్ళి సప్తర్షులను పిలుచుకున్నాడు పరమేశ్వరుడు.
వెంటనే సప్తరుషులు ఆయన సన్నిధికి రాగా సప్తరుషులారా నా యొక్క వివాహానికి మీరు ఏర్పాటు చేయండి అని వారి పనిని పురమాయిస్తే సప్తరుషులందరూ కూడా వెంటనే ఈ పర్వతరాలు హిమవంతుడి దగ్గరికి వచ్చి ఈ రకంగా పరమేశ్వరుడు మీ కుమార్తెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాలని లగ్నపత్రిక రాయించి లగ్నాన్ని పెట్టించి పరమేశ్వరుడు కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా ఊరంతా మందిని వేసి విద్యాల పనులు చేసి బ్రహ్మ పురోహితుడు కాగా పార్వతీ పరమేశ్వరుడి కళ్యాణం రంగరంగమైపోగా జరిగిందని అందరూ దేవతలందరూ కూడా హిమవత్ నగరంలో ఈ కళ్యాణాన్ని వీక్షించిన వారందరికీ కూడా అపూర్వమైనటువంటి భగవంతుని కటాక్షం లభించింది. ఇలా వివాహం జరిగిన తర్వాత 3-4 రోజులు హిమవంతుని ఇంట ఆ యొక్క హిమవత్ నగరంలో ఆ రాజసౌధంలో అక్కడ విశ్రమించి విశ్రాంతి తీసుకున్న తర్వాత 4 రోజుల తర్వాత కైలాసానికి పార్వతీదేవికి పంపించాలి కనుక చీరే సారే అన్ని కూడా సిద్ధం చేసి హిమవంతుడు మేరకు అందరూ కూడా పరమేశ్వరుడికి పెట్ట ఆ తల్లిని కైలాసానికి పంపించే ముందు ఒకసారి పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు హిమవంతుడు, అమ్మ జాగ్రత్త, అందరూ దేవుళ్ళ వాటి దేవుడు కాదు, ఈ నాడు చాలా విచిత్రమైనటువంటి దేవుడు తల్లి, ఎలా సేవిస్తావో ఎలా కాపురం చేస్తావో అంతా భగవంతుని అనుగ్రహం జరుగుతుంది, జాగ్రత్త. అమ్మా నీ మగండు చందనమలం సుందడు అమ్మా భగవంతుడు కదా గంధం పూసి మర్యాద చేసుకున్నావు అల్లుడు కాబట్టి ఆయన గంధం పూసుకోవడం ఆ విభూతి పూసుకుంటాడు, అది కూడా శ్మశానంలో విభూతి. మా దగ్గర కామాంత భస్మం ఆ భస్మం నాకు ఉంటుంది తల్లి, మేము ఎలా చెల్లించుకోవాలి. మాకు కామాంత భస్మం నీ భక్త దివ్యాంబరముల వెంటడు, నీ భక్తకు పట్టు పీతాంబరములు కట్టించి అవి దానితో సన్మానం చేద్దామంటే ఆయన పట్టు పీతాంబరములు కట్టుకోడు, ఇది చర్మాలు కావాలట. యువరాజ పులి చర్మం కట్టుకుంటారంట ఆయన. అమ్మ మా దగ్గర పులి చర్మాలు ఇక్కడ ఉంటాయి, ఎందుకుంటాయి మా దగ్గర? పల్లెలలో ముందుపడు బంగారు పల్లెల్లో బొయ్యలు పెడతామంటే ఆయన పల్లెల్లో పూజించడాయి. కపాలంలో భోజేస్తాడట. నా దగ్గర ఏమైనా శ్మశానం అని కపాలాలు ఎదుగుతాయి తల్లి. భగవంతుడు సాక్షాత్ అని మేము సేవించుకుంటామంటే ఆయనను ఎలా సంతృప్తి చేయాలి తల్లి? అయితే వేదముక్తులైనటువంటి పెద్దలు ఉంటే మాట చేశారు, భక్తిని ప్రీతుడని పెద్దలు చెప్తారు. భక్తికి ప్రీతుడు పరమేశ్వరుడు కనుక మేము భక్తితో ఆయన చేతులెత్తి మా మనసా మా మనసులో అంకితం చేస్తాం. అట్లయితేనే నీ మగడు సంతృప్తి చెందుతాడు. భక్తికి ప్రీతుడని ఈ రకంగా సేవాభావంతో తన కుమార్తెను అప్పచెప్పి హిమవంతుడు ధన్యుడైనాడు. అనంతరం కైలాసాన్ని చేరుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు వెండికొండ మీద ఆశీనుడు కాగా బ్రహ్మరంగాలన్నీ కూడా నందీశ్వరుడు ఇతరత్ర దేవతలు అందరూ కూడా ఆ జగన్నాథుడికి, ఆ నీలకంఠుడికి, ఆ పరమేశ్వరుడికి, పార్వతీదేవికి, ఆ ఆదినందరికీ కూడా ఈ విధంగా మంగళం పాడి వారిని మొదలు భక్త శిఖామణి శ్రీనివాస్ గారు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణ సందర్భంగా 200 రూపాయలు కట్టాన్ని చెల్లించారు. వారికి ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు అష్టేశ్వరుడు దానాకర్త వస్త్రాలను కలిగించి 10 కాలాల పాటు చల్లగా రక్షించాలని అమ్మ ఇచ్చినది పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ రేపు పొద్దున భవిష్యత్తులో మీదే పేరమ్మా
ఎందుకంటే మా కళను నిలబెట్టేటటువంటి మా ఆశాజ్యోతులు మీరే, ఈ పేరు చెప్పకపోతే ఇట్లా. కాబట్టి బంగారు లక్ష్మి అమ్మాయి పార్వతీ పరమేశ్వరుని పేరు మీద 100 రూపాయలు ఇచ్చింది. ఆ బంగారు తల్లికి పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, జ్ఞానాన్ని వస్తువులను కలిగించి మరి కాలంగా వచ్చేలాగా రక్షించాలని కోరుకుంటున్నాను. పేరు చెప్పడానికి శ్రవణ భక్తి శిఖామణి పార్వతీ పరమేశ్వరుడు పేరు మీద 200 రూపాయలు కట్నాన్ని చెల్లించారు. వారికి ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను, జ్ఞానాన్ని వస్తువులను కలిగించి మరి కాలంగా వచ్చేలాగా రక్షించాలని కోరుకుంటున్నాను. నంబూరు తాతయ్య అనే భక్తి శిఖామణి పార్వతీ పరమేశ్వరుడు పేరు మీద మా వైద్యాల వాళ్లకు నాకు కూడా పారితోషికంగా 100 రూపాయలు జరిగించారు. ఆ భక్తుడి కుటుంబానికి పరాత్పరుడు ఆయుర ఆరోగ్యాన్ని. విద్యాధర భక్తి శిఖామణి పార్వతీ పరమేశ్వరుడు పేరు మీద 50 రూపాయలు జరిగించారు. ఆ భక్తుడి కుటుంబానికి పరాత్పరుడు ఆయుర ఆరోగ్యాన్ని. భక్త శిఖామణి రాధాకృష్ణమూర్తి గారు పార్వతీ పరమేశ్వరుడు పేరు మీద 100 రూపాయలు చదివించారు. ఆ భక్తుడి కుటుంబానికి పరమాత్ముడు ఆయుర ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యములను, ధన కనక వస్తువాహనం కలిగించాలని కోరుతున్నాను. భక్త శిఖామణి సత్యనారాయణ గారు పార్వతీ పరమేశ్వరుడు పేరు మీద 50 రూపాయలు చదివించారు. ఆ భక్తుడి కుటుంబానికి పరమాత్ముడు ఆయుర ఆరోగ్యములను, అష్టైశ్వర్యాన్ని, ధన కనక వస్తువాహనం కలిగించి మరి కాలాలు పట్టించాలని రక్షించాలని కోరుతున్నాను. ఈనాడు మా హరికథలు ఎంత ఆటలుగా కోల్పోతున్నాయో మీకు అందరికీ తెలుసు. ముందుగా మాకు భక్త శిఖామణి కేఎస్ఆర్ ఆంజనేయ గారు పార్వతీ పరమేశ్వరుడు పేరు మీద 50 రూపాయలు చెల్లించారు. వారికి ఆ పరాత్పరుడు ఆయుర ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, జ్ఞానాన్ని కనక వస్తువులను కలిగించి మరి కాలాలు రక్షించాలని కోరుతున్నాను. ఈనాటి పార్వతీ కళ్యాణం హరికథలు విన్నటువంటి మీకందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల కృపాకాంక్షలు మెండుగా తల్లి ఉండాలని కోరుతూ, నాకు కేవలం ఫోన్ ద్వారానే స్పందించి నాకు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నాకు బహుమతిగా ఇచ్చినటువంటి ఈ మూర్తి గారికి మరియు ఈ దేవస్థానం యొక్క చైర్మన్ గారికి, నమస్కరించిన భక్త సమాజం వారికి కూడా అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల కృపాకాంక్షలు మెండుగా తల్లి ఉండాలని కోరుతూ అందరికీ కూడా మంగళహారతితో ఈ నాటకాలు. పేరు చెప్పడానికి ఇష్టపడి భక్త శిఖామణి 50 రూపాయల ఖర్చుతో సహకరించింది. ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆయన సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాల్సిందిగా మరి నన్ను చక్కటి హరికథను వినిపించినటువంటి భాగవత కైలాసం గారికి, మన కాశీనాథ్ గారికి ఒకసారి చిరు సత్కారం దేవాలయం తప్పున చేయవలసిందిగా కోరుకుంటూ, ముందుగా భాగవతాలు గారికి
సత్కరించవలసిందిగా లక్ష్మీనారాయణ గారి కార్యదర్శి గారు అజయ్ కుమార్ గారిని సత్కరించవలసిందిగా తాతయ్య గారిని అలాగే కుర్రాడు తేజ ధర్మతేజ మన కాలనీ వారిని జయరామన్ గారు సత్కరిస్తున్నారు. గోపాలరావు గారికి మరియు కొబ్బూరు జగన్నాథరావు గారికి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో మంది హరికథ ప్రియులు మేము ప్రతి ఏడాది నిర్వహించే ఈ హరికథ కార్యక్రమాన్ని పాల్పడి మాకు సహకరిస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అలాగే రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్య కార్యదర్శి వర్ధన్ గారి దగ్గర రావడం ఆనందంగా భావిస్తున్నాము. ఇప్పటివరకు ఓపికగా ఈ కార్యక్రమంలో ఇది ఆనందించిన మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వనస్థలిపురం భక్త సమాజం చేసే అన్ని కార్యక్రమాలు ఇలాంటి సహృదయ సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్తున్నాము. మరి ఈ వినాయక చవితి సందర్భంగా ఒక శ్రీనివాస కాలేజీలో ప్రవచన సప్తాహం నడుస్తున్నాయి. 7 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఇవాళ 5వ రోజు ఇంకా సప్తాహం శ్రీనివాసపురం కాలేజీలో ఉంది. అలాగే రేపు 3వ తారీఖు ఎన్జిఓస్ కాలనీ గణేష్ దేవాలయంలో హనుమత్ భక్త విజయం పౌరాణిక భజనాటకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వివిధ కార్యక్రమాలతో మీ అందరి సహాయ సహకారాలతో మా ఈ వనస్థలిపురం భక్త సమాజం మరి మన వాసవి గంగా పరమేశ్వరి దేవాలయ సహృదయాలతో కొన్ని కార్యక్రమాలు చేయడానికి మళ్ళీ త్వరలో వస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తాను.